ఎంత మధురమైనది యెహోవా నామము. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆత్మీయ ఎదుగుదల గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. మనిషి అంటే కేవలము శరీరం మాత్రమే కాదని, మనిషి అంటే శరీరము మరియు ఆత్మల యొక్క కలయిక అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. అంతేకాకుండా ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు శరీరము అనేటువంటిది మనిషి యొక్క భౌతిక జీవితానికి ఎంత అవసరమో, మన యొక్క రాబోయేటువంటి జీవితానికి ఆత్మ అంత ప్రాముఖ్యము అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలి అంటే మనిషి యొక్క ఈ శరీరం అనేటువంటిది మనము ఎంతసేపటికి మనం ఆలోచన చేసేటువంటి శరీరం అనేటువంటిది ఈ భూమి మీద మన జీవితము ముగియటంతో ఆ శరీరము మనం ఎంత ఖర్చు పెట్టామో అదంతా కూడా అయిపోతుంది. ఒకవేళ ఈ శరీరానికి ఉదయం లేచిన తర్వాత మనం పళ్ళు తోవటం కావచ్చు, స్నానం చేయించడం కావచ్చు, పౌడర్లు రాయటం, నూనెలు రాయటం, తర్వాత దానికి ఖరీదైనటువంటి బట్టలు వేయటమో, ఇంకా మనము దానికి టిఫిన్లు పెట్టి భోజనాలు పెట్టి మనము దీని మీద కొన్ని లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, పెట్టుబడి పెడుతూ ఉంటాం. ఎప్పుడైతే మన యొక్క ప్రాణం పోతుందో ఈ లక్షల రూపాయల పెట్టుబడి అనేటువంటిది ఇక అంతటితో అయిపోయింది. ఇక దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఇక ప్రయోజనం అనేటువంటిది శూన్యం. అందుకనే వెనకటి రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే కడుపుకు కూడా తినకుండా దాచుకునేవాళ్ళు. ఎందుకు ఈ కడుపుకు పెట్టుబడి పెట్టడం అనవసరం కదా అని. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో కనుక చూసినట్లయితే వెనకటి రోజుల్లాగా కాదు. వెనకటి రోజుల్లో డబ్బులున్నా మంచి ఇల్లు కట్టుకునేవాళ్ళు కాదు, డబ్బులు ఉన్నా మంచి తిండి తినేవాళ్ళు కాదు, డబ్బులు ఉన్నా కానీ మంచి బట్టలు కూడా కట్టేటువంటి వాళ్ళు కాదు. కానీ డబ్బులు ఉంటే బంగారం కొనేవాళ్ళు. ఎందుకంటే మనం చచ్చిపోయినా కానీ బంగారం అయితే మనకు అరిగిపోదు, కరిగిపోదు, అలా ఉంటుంది అని. బట్టలు అయితే పాడైపోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం చూసినప్పుడు దానికి భిన్నంగా రేపుడికి ఉంటామో చేస్తామో ఎవరికి తెలుసు, ఇవాళ ఉన్నదంతా ఇవాళ దులిపేద్దాం అన్నట్లుగా, ఒకవేళ లేకపోతే కూడా అప్పు చేసి ఈఎంఐలు కట్టుకుందాం అన్నట్లుగా ప్రపంచం ఏమైపోయిందంటే ఇవాళ అసలు లేకపోయినా కానీ బ్రహ్మాండంగా ఏం చేస్తూ ఉన్నారంటే ఖర్చు పెడుతూ ఉన్నారు. కాకపోతే ప్రపంచం పెట్టేటువంటి ఖర్చు అంతా కూడా కేవలము శరీరం మాత్రమే వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ శరీరాన్ని మనం బాగా చూసుకుందాం ఉన్నంతకాలం అని మంచిదే. అయితే ఆత్మ కూడా ఉంది అనేటువంటి విషయమో అర్థమైతే ఆత్మను కూడా బాగా చూసుకుంటారేమో. దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవులకు ముఖ్యంగా బైబిల్లో ఆత్మను గురించి మాట్లాడినంత ఎక్కువగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మత గ్రంథము కూడా ఆత్మను గురించి మాట్లాడలేదు. ఇంకా చెప్పాలి అంటే ఆత్మను సృష్టించినటువంటి దేవునికి ఆయన కంటే ఎక్కువ ఆత్మను గురించి ఎవరికి కూడా తెలియదు. మనం గమనించినప్పుడు బైబిల్లో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు మరణించినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి చెప్తూ, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ఆత్మ అనేటువంటిది ముగిసిపోయేటువంటి కథ కాదు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. మన్నైనటువంటి శరీరము, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును. మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి. ఆత్మ ఎక్కడి నుంచి అక్కడ వచ్చిందో ఆ దేవుని దగ్గరకు మరల వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మకు ముగింపు లేదు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. అంతేకాదు లాజరు ధనవంతుని గురించినటువంటి వచ్చిన భాగం మనం చదివేటప్పుడు అందులో అయితే ఇంకా చాలా డీటెయిల్డ్గా ఈ భూమిని దాటిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఏ లోకానికి వెళ్తుంది అనేటువంటి డీటెయిల్తో సహా చెప్పాడు. అక్కడ చెప్తూ ఉంటాడు. మనము 16వ అధ్యాయము లూకాసు సువార్త గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 16వ అధ్యాయము మనం గమనించినట్లయితే లాజరు ధనవంతుడు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ 19వ వచనం దగ్గర నుంచి వారు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి చెప్తూ 22వ వచనము, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. 23వ వచనంలో సీన్ అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ ఎక్కడ కనబడుతుందంటే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు చనిపోయి పాతి పెట్టబడేనో, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, చనిపోయి పాతి పెట్టబడితే సమాధిలో కదా ఉండాలని. అది మనకు తెలిసినంతవరకు ఏంటంటే చచ్చిపోయి పాతి పెడితే సమాధిలో ఉండాలి. అది శరీరాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం.
మనిషి అంటే శరీరం మాత్రమే కాదు, శరీరానికి మించి మరొకటి ఉంది. అదేమిటి అంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. అదేంటి దేవుని దగ్గరికి వెళ్తుంది అంటే మరి ఇక్కడ పాతాళంలోకి వెళ్ళింది, వేదన పొందే స్థలంలోకి వెళ్ళింది అంటే అవును, మనము చనిపోయినటువంటి ప్రతి ఆత్మ కూడా ఏమవుతుందంటే పాతాళము అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్తుంది. మనకు తెలుగులో పాతాళము అని అన్నాడు, కానీ వాస్తవంగా మీరు కనుక గమనించినట్లయితే దాన్ని ఏమన్నా అంటూ ఉంటాడంటే గ్రీకులో హెడీస్ అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటాడు. అయితే దాన్ని ఆంగ్లంలో కూడా మనం గమనించినప్పుడు హేడీస్ అనేటువంటి మాటే ఉపయోగిస్తూ ఉంటాడు. అండ్ బీయింగ్ ఇన్ టోర్మెంట్స్ ఇన్ హేడీస్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అండ్ బీయింగ్ ఇన్ టోర్మెంట్స్ ఇన్ హేడీస్, పాతాళంలో అతడు బాధపడుతూ ఉన్నాడు. ఈ హేడీస్ అనేటువంటిది వాస్తవంగా గ్రీకు మాట. దాని యొక్క అర్థం ఏమిటి అంటే అదృశ్య లోకము అని తెలుగులో అర్థము, అన్సీన్ రెల్మ్ అని చెప్పేసి అర్థము. కాబట్టి మనిషి యొక్క ఆత్మ ఎలాగైతే కనబడదో, ఈ కనబడనటువంటి ఆత్మలన్నీ కూడా కనబడనటువంటి ఒక లోకానికి వెళ్తే, ఒకసారి ఒక ఆయన మేము ఇదంతా నమ్మాలా అన్నాడు. నమ్మాలంటే నమ్మకపోతే మానే. నీలో ఒక ప్రాణం ఉంది, నువ్వు నమ్మాలా అని అడిగితే, నాలో ఒక ప్రాణం ఉంది నేను నమ్మాలంటే నమ్మకపోతే మానే. నీలో ప్రాణం లేదు అని నువ్వు మాట్లాడు. కాబట్టి మనం నమ్మినా నమ్మకపోయినా మనలో ఒక ప్రాణం ఉంది, అది మన కంటికి కనబడదు. మనం నమ్మినా నమ్మకపోయినా ఆ ప్రాణం మన శరీరాన్ని వదిలి బయటికి వస్తుంది. మనం నమ్మినా నమ్మకపోయినా ఆ బయటికి వచ్చినటువంటి ప్రాణం అనేటువంటిది మనం నమ్మినా నమ్మకపోయినా బయటికి వచ్చింది అంటే అది ఎక్కడికో వెళ్తుంది. కొందరు అనుకుంటారు ఆ ప్రాణం కోరికల సావుకి ఇక్కడిక్కడే తిరుగుతుంది అని అనుకుంటారు, కానీ అలాగే లేదు. బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది. ఏమంటుందంటే ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. ఈ ఆత్మ కూడా కొందరి యొక్క పిచ్చి నమ్మకం ఏంటంటే చచ్చిపోయిన ఆత్మలు సమాధుల చుట్టూ తిరుగుతాయేమో, అందుకనే రాత్రిపూట సమాధుల దగ్గరికి వెళ్ళొద్దని అంటున్నాడు ఒక ఆయన. చచ్చిపోయిన ఆత్మలో సమాధుల చుట్టూ ఏమీ తిరగవు, ఎందుకంటే అసలు ఈ భూమి మీదే ఉండటానికి అవకాశం లేదు. ఏ క్షణమైతే మరణిస్తారో మరణించిన తరువాత మన యొక్క ఆత్మ అనేటువంటిది వెళ్ళిపోతుంది. ఆ కంటికి కనబడినటువంటి ఆ లోకం అదృశ్య లోకానికి వెళ్ళిపోతుంది. వెళ్ళినటువంటి ఆ లోకములో రెండు ప్రదేశాలు ఉంటాయి. ఒకటి విశ్రాంతి పొందే స్థలము, మరొకటి వేదన పొందే స్థలము. ఆ రెండింటికి మధ్య మహా అగాధం ఉంటుంది. ఒకసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే బయట బాగా ఎండ ఉందనుకోండి, ఎండ ఉంటే మనం నీడలోకి వెళ్ళాలని కోరుకుంటాం. ఒకవేళ హఠాత్తుగా రోడ్డు మీద వెళ్తుంటే వర్షం వస్తుంది. వర్షం వస్తే మనం ఏం చేస్తాము, కారులో వెళ్తే పర్లేదు, కానీ ఒకవేళ నడిచి వెళ్ళటమో సైకిల్ మీదో మోటార్ సైకిల్ మీదో వెళ్తుంటే వెంటనే వర్షం పడితే తడిచి ముద్దయిపోతామని తడవకుండా ఉండేటువంటి స్థలానికి వెంటనే మనం వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కోసారి మీరు ఆలోచన చేయండి, వర్షం రాగానే ఏం చేస్తారంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు పక్కన ఉన్న షాపులు షట్టర్లు ఉంటాయి కదా, వాటి కిందకు వచ్చి నిలబడుతూ ఉంటారు. అంటే అవకాశం ఉంది కాబట్టి. అవకాశం లేకపోతే ఒకసారి రోడ్ల పక్కన ఇలాగనే వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే వర్షం వచ్చినప్పుడు వర్షం వస్తుంది కదా అని చెట్టు కిందకి వెళ్ళి నిలబడితే పిడుగుపడి చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా వార్తల్లో మనం చూస్తూ ఉంటాం. అందుకనే వర్షం వస్తే తడిసినా పర్లేదు, కానీ చెట్లు కిందకి మాత్రం వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక సహోదరుడు అన్నాడు. నిజమే, ఏ చెట్టు మీద పడుతుందో తెలియదు మనకి. అయితే ఎత్తుగా ఉండే పెద్దగా ఉండే చెట్టు మీద పిడుగు పడుతుంది. అందుకనే పెద్ద చెట్లు కాకుండా చిన్న చెట్ల కింద అయితే నించోవచ్చు అన్నాడు ఒక ఆయన. ఏమో అది ఎంతవరకు సేఫో కానీ మొత్తానికి మన శరీరం అయితే ఎండేదైనా వస్తే అది మీద పడకుండా మనము కోరుకుంటాం, మనం చూసుకుంటాం. వర్షం వస్తుందంటే మీద పడకుండా, అంటే మనం దాని నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ పాతాళ లోకంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ వేదన పొందేటప్పుడు అందులో నుంచి తప్పించుకోవటానికి ఒకవేళ ప్రయత్నం చేసినా తప్పించుకోవటానికి అవకాశం ఉండదు. మనకు అదే తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ధనవంతుడు ఆయన బాధపడుచు కన్నులెత్తి దూరం నుంచి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజరును చూశాడు. కాబట్టి చనిపోయిన తర్వాత ఆత్మకి ఏమి జరుగుతుంది అనేటువంటిది చాలా చాలా డీటెయిల్డ్గా ప్రెసైస్గా తెలియజేసినటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. మీరే మత గ్రంథంలో కూడా చూసినప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మకి ఏం జరుగుతుంది అనేది ఇంత డీటెయిల్డ్గా చెప్పినటువంటి పుస్తకం ఏమి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ తెలియజేయటం మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలను చెప్తూ ఉంటాడు. కాబట్టి మానవుడు అంటే కేవలము శరీరం మాత్రమే కాదు, మనిషి అంటే శరీరానికి మించినటువంటి ఒక ఆత్మ ఒకటి ఉంది. నిత్యము ఉండేటువంటి ఆత్మ, నాశనం లేనటువంటి ఒక ఆత్మ. ఇంకా చెప్పాలంటే దేవుడు ఎలాగ ఆత్మగా ఉన్నాడో ఆ రూపంలో ఉన్నటువంటి ఆత్మను మనలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఎలాగ నిత్యుడో మన ఆత్మ కూడా అలాగ నిత్యము ఉంటుంది. దాని మీద మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. మనము ఈ ఆత్మ అనేటువంటిది దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలాగా దైవ సారూప్యంలోనికి ఆ స్వభావంలోనికి మనం మారవలసినటువంటి అవసరం ఉంది.
ఈరోజు ఒక్కోసారి మీరు గమనించండి, మనలో ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటాయి, కలహాలు ఉంటాయి, లేకపోతే ఈ దుర్గుణాలన్నీ కూడా ఉంటాయి కదా. ఈ దుర్గుణాలు శరీరంలో ఏ భాగంలో ఉంటాయి? ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం, ఈ కళ్ళే కదా చూసేదని. కన్ను తీసి పక్కన పెట్టారనుకోండి, అప్పుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలు పోతాయా? పోవు. ఒకవేళ మన చెవులే కదా చెడ్డ మాటలు వింటున్నామని చెవులు పీకేమనుకోండి, అంటే పీకితే అంటే ఇలా పీకితే కాదు, లోన ఉన్నటువంటి ఇయర్ డ్రమ్స్ అవి ఉంటాయి కదా, పోనీ అవి డ్యామేజ్ అయినాయి అనుకోండి, అయితే మాత్రం ఆగుతుందా? అంటే మనం గమనించేటప్పుడు మనం అనుకుంటాం కానీ ఈ దుర్గుణాలు ఇవి ఈ మంటి శరీరంలో కాదు ఉన్నటువంటిది. మరి ఎక్కడ ఉన్నాయి అంటే మన లోపల ఆత్మ ఒకటి ఉంది, దానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంటే మనం చేసేటువంటి చెడ్డ ఆలోచనలు కానీ ఇవన్నీ క్రీస్తు ప్రభు ఇంకా దాన్ని చాలా డీటెయిల్డ్గా చెప్తూ ఏమన్నా అంటూ ఉంటాడంటే, ప్రెసెస్గా హృదయము అనేటువంటిది వీటన్నింటికి కూడా మూలస్థానం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయంలో నుంచి బయటకు వస్తాయి. అది శరీరానికి సంబంధించినటువంటి ఒక భాగం కాదు. కొంతమంది ఇక్కడ స్టోర్ అయి ఉంటాయని అనుకుంటూ ఉంటారు. అయితే అది భౌతికమైనటువంటి హ్యూమన్ బ్రెయిన్ గురించి మాట్లాడటం లేదు. అదేమిటి అంటే హృదయం అనేటువంటి ఒక భాగం అనేటువంటిది మనలో ఉంది. అంటే మన శరీరానికి సంబంధించిన భాగం కాదు కానీ మన ఆత్మకు సంబంధించినటువంటిది. ఆ హృదయంలో నుంచి ఏం జరుగుతుందంటే, మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు మనిషి యొక్క మార్పును గురించి మాట్లాడుతూ అది ఎట్లా సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఆయన వీటిని చాలా చక్కగా వివరిస్తూ ఉంటాడు. గమనించండి, మత్తయి సువార్తలో మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మనిషిలో ఉండేటువంటి ఈ దుర్గుణాలన్నీ కూడా 15వ అధ్యాయము మనం గమనించినప్పుడు 15వ అధ్యాయము 17, 18 మరియు 19 వచనాలు గమనించినప్పుడు ఆయన, మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతా కడుపులో పడి బహిర్భూమిలో విడవబడను. నోటిలో పడేదంతా కూడా కడుపులో పడుతుంది. నోటి లోపలికి వెళ్తే కడుపు లోపలికి వెళ్తుంది, కడుపు లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వస్తుంది. అంటే లోపలికి వెళ్ళటం బయటికి రావటమే, ఎక్కడ స్టాక్ ఉండదు. ఒకవేళ ఉంటే కూడా కొంతమంది నాకు ప్రాబ్లం ఉంది అని అంటారు. ఉంటే ఒకరోజు స్టాక్ ఉంటుంది, 2 రోజులు స్టాక్ ఉంటుంది. సంవత్సరాలు లోపల స్టాక్ ఉండటానికి ఏం అవకాశం లేదు. లోపలికి వెళ్ళటము, బయటికి రావటము. ఇంకా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకైతే తెల్లారికల్లా బయటకు వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళే ఏది లోపల ఉండదు అనేటువంటిది ప్రభువైన యేసు చెప్తున్నాడు. మరి ఏది లోపల ఉంటుంది? ఆహారము లోపలికి వెళ్తుంది కానీ అది లోపల ఉండదు. ఆహారం కాదు మనిషిని అపవిత్రపరిచేది అని చెప్తూ ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. గమనించండి, 18వ వచనము, నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చునో ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? లోపలికి వెళ్ళేటువంటిది కాదు కానీ లోపల నుంచి బయటికి వచ్చేదే మనిషి హృదయంలో నుంచి వస్తుంది, అది మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? ఇక్కడ దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. అవన్నిటికీ కూడా స్థానం ఏమిటి అని అంటే వాటన్నింటికీ కూడా స్థానము హృదయం. కాబట్టి మనము దైవ స్వభావంలోనికి మారాలి అని చెప్పేసి అంటే వీటిని మార్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మన ఎదుగుదల ఎలా ఉంది అనేటువంటిది మనం చూసుకోవాలంటే ఎప్పుడు కూడా మనము ఏం చేస్తూ ఉంటామంటే, మీరు రిజల్ట్స్ కనుక చూసినట్లయితే రెజ్యూమింగ్లోకి వెళ్ళేటప్పుడు, లేదంటే మీరు కొన్ని ఆటల్లో కూడా మీరు చూసినప్పుడు మనిషి యొక్క శరీరాన్ని కొలుస్తూ ఉంటారు. ఎత్తు ఎంత ఉన్నారు, బరువు ఎంత ఉన్నారు. మొన్న కూడా మన భారతదేశానికి చెందిన ఒక రెజ్లర్ 100 గ్రాములు బరువు ఎక్కువైపోయిందని కంటెస్ట్లో నుంచి వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా బైసెప్స్ ఏంటి, లేకపోతే ట్రైసెప్స్ ఏంటి, చెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా కొలుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా బాగా కొలుస్తూ ఉంటారు. నిజంగా దాని గురించి పెద్ద దుమారమే లేసింది. 100 గ్రాములు బరువు ఎక్కువ ఉంటే వెనక్కి పంపించేస్తారా అని. ఇక దాని గురించినటువంటి రాజకీయాలు కాదు కానీ వాస్తవంగా వాళ్ళకి ఆ కొలతలు చాలా ఇంపార్టెంట్. మీరు ఈవెన్ కొన్ని ఉద్యోగాలు కూడా చూడండి, కొన్ని ఉద్యోగాలు కూడా మనం చూసేటప్పుడు దానికి హైట్ ఇంత ఉండాలి అని చెప్పేసి ఇన్ని సెంటీమీటర్లు ఉండాలి. మీరు ఇంకా ఆర్మీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక గమనించినట్లయితే దానిలో అయితే చెస్ట్ ఇంత ఉండాలి, ఒకవేళ ఊపిరి పీల్చినప్పుడు ఇంత ఉండాలి, వదిలితే ఇంత ఉండాలి అనేటువంటిది కూడా అందులో మెన్షన్ చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళకు శరీరం యొక్క ఎదుగుదల, శరీరం యొక్క బలము అనేటువంటిది, దేహదారుఢ్యం అనేటువంటిది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్.
అందుకనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దాన్నంతా కూడా కొలుస్తూ ఉంటారు. ఆత్మ సంబంధంగా క్రైస్తవ జీవితంలో వాళ్ళు ఎలాగైతే వాటిని కొలుస్తూ ఉన్నారో, మనకి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మన ఎదుగుదల అనేటువంటిది కూడా మనకంత ఇంపార్టెంట్. దేవుడు వాటన్నింటినీ కూడా కొలుస్తూ ఉంటాడు. అంటే భౌతికమైనటువంటి మెజర్మెంట్స్ టేపులతో కాదు, లేకపోతే వెయింగ్ మిషన్స్తో కాదు, కానీ దేవుడు మనం ఎంత ఎదిగామో మన ఆత్మ అనేటువంటి దాన్ని కొలుస్తూ ఉంటాడు. మీరు క్రొత్త నిబంధన అంతా కూడా గమనించేటప్పుడు క్రొత్త నిబంధన అంతా కూడా మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు 4వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియజేస్తూ 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు, సంపూర్ణ పురుషులు మగు వరకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనమందరము కూడా సంపూర్ణ పురుషులం అవ్వాలి అనేటువంటిది ఆయన యొక్క కోరిక. ఎంతవరకు సంపూర్ణత అంటే క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవారు మగు వరకు అని అంటూ ఉంటాడు. కాబట్టి మన ఎదుగుదలను ఆయన కోరుకుంటున్నాడు. ఎంతవరకు ఎదుగుదల అంటే మెజర్మెంట్స్ అంటే ఇక్కడ సెంటీమీటర్లనో లేకపోతే మిల్లీమీటర్లనో లేకపోతే వెయిట్ కేజెస్ అనో అట్లా ఇవ్వలేదు. కానీ మనకి ఇక్కడ చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఒకవేళ నేను ఇందాక చెప్పాను కదా, వెయిట్ ఒకవేళ 100 కేజెస్ ఎక్కువైంది, వెనక పంపించేశారు. ఒకవేళ మీరు ఆర్మీకి కూడా వెళ్ళేటప్పుడు, లేదంటే పోలీసు మీరు డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్కి వెళ్ళేటప్పుడు మీకు ఒకవేళ హైట్ కనుక కొంచెం తగ్గింది అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? మిగిలిన అన్ని పాస్ అవుతానండి, హైట్ మాత్రమే కొంచెం తేడాగా ఉంది అంటే ఏమవుతుంది? వెళ్ళిపోవటమే, వెనక్కి వెళ్ళిపోవటమే. అంతేకాదు ఒక్కోసారి మీరు బరువు కూడా చూడండి. బరువు కూడా చూసినప్పుడు ఈ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఆ సెలక్షన్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, కావలసినంత బరువు లేకపోతే అండర్ వెయిట్ ఉంటే కూడా పంపించేస్తారు. అందుకనే కొందరు ఏం చేస్తారంటే అరటిపండ్లు పట్టుకొని వెళ్ళిపోయి ఆ మిషన్ మీద ఎక్కే ముందు అరటిపండ్లు తినని కొంతమంది సలహా ఇస్తూ ఉంటారు. అలా అరటిపండ్లు తిని అంటే అదొక రకమైన ఇబ్బంది. ఒకవేళ బరువు పెరుగుదామని ఒక అరకిలో అరటిపండ్లు తిని మేనేజ్ చేసామనుకోండి, ఆ తర్వాత రన్నింగ్ పెట్టినప్పుడు ఈ అరకిలో అరటిపండ్లు లోపల నుండి మనల్ని పరిగెత్తనివ్వు. కొంతమంది ఇటువంటి ట్రిక్కులు చేస్తూ ఉంటారు. అంటే మన హైట్ కావచ్చు, మన వెయిట్ కావచ్చు, ఈ మెజర్మెంట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అంటే మన దేహాన్ని కొలవటానికి, ఎంత బలంగా ఉన్నామనేది కొలవటానికి. ఆత్మ సంబంధంగా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వీటిని గురించి ఆయన కొలుస్తూ ఉన్నాడు. ఆ కొలత మనకు పెట్టినటువంటి కొలత ఏమిటి అంటే, క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత. కాబట్టి మనము మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, ఆత్మకు శరీరానికి ఎలా ఎదుగుదల ఉంటుందో ఆత్మకు ఎదుగుదల ఉంటుంది. శరీరం ఎలాగైతే మనము మెజర్ చేస్తూ ఉంటామో, కొలుస్తూ ఉంటామో, మన హైట్ అయితే, మన వెయిట్ అయితే, ఇంకా చెప్పాలి అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా మనం ఎట్లయితే కొలుస్తూ ఉంటామో, ఇంకా మీకు బాగా తెలియాలంటే మీకు స్కాన్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్కాన్ చేసేటప్పుడు ఏం చేస్తూ అంటే లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ పార్ట్స్ కూడా అప్పుడప్పుడు మీకు ఇటువంటి అంటే లోపల ఏదైనా సమస్య ఉందా అంటే అల్ట్రాసోనిక్ స్కాన్లు చేస్తూ ఉంటారు. లేకపోతే రకరకాల సిటీ స్కాన్లని, లేకపోతే ఎంఆర్ఐలని రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. లోపల ఉండే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా మిల్లీమీటర్స్తో సహా అవి ఎంత ఉన్నాయి, ఎంత పెరిగినాయి, వాటి యొక్క కండిషన్ ఎట్లా ఉంది అనేటువంటివి అంతా కూడా చాలా ప్రెసెస్గా చూపిస్తూ ఉంటాయి మిషన్స్. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది వాటిని చూసేటప్పుడు, మన లోపల ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ని కూడా ఇంత జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ఇన్ని మిషన్స్ వచ్చినాయే. మన ఆత్మను గురించి మనం ఎప్పుడైనా అసలు పరిశీలన చేసుకుంటామా? నేను ఎంత ఎదుగుంటానో క్రీస్తు యొక్క సారూప్యంలో, అంటే ఆ కొలత దగ్గర కనుక పెడితే నేను ఏ రకంగా వచ్చి ఉంటానో. ముఖ్యంగా మనం గమనిస్తున్నామో దైవ స్వభావంలో నేను ఎదిగానా లేదా అనేటువంటిది మనకు తెలియాలంటే ఒక చక్కటి మార్గం ఏమిటి అంటే, దేవుడు అంటేనే ఇచ్చేవాడు. దేవుల్లో పుచ్చుకునేటువంటి స్వభావం లేదు. ఒక ఆయన అడిగాడు, అంటే మనం దేవునికి ఇవ్వట్లేదా, ఆయన ఇవ్వమని అడగలేదంటే అది వేరే విషయం. ఇవ్వమని అడిగాడు, అది ఆయన పుచ్చుకోవాలి అనేటువంటి కోరికతో అడగలేదు. అందులో వేరే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు అంటేనే ఈ లోకంలో సమస్త మానవాళికి మాత్రమే కాదు, సమస్త జీవరాశులకి, కోటాను కోట్ల జీవులన్నింటికీ కూడా ఆయన శ్రేష్టమైనటువంటి ఈవులను అనుగ్రహించేటువంటి వాడు. దేవుడు అంటేనే ఇచ్చేటువంటి వాడు. దైవ స్వభావంలో ఎదగటము అంటే కూడా మనము ఇచ్చేటువంటి స్వభావంలో ఎదగగలిగి ఉండాలి.
ఎప్పుడైతే మనం ఇచ్చే స్వభావంలో ఎదుగుతామో, మరొక రకంగా చెప్పాలి అంటే ఇవ్వటము ఎవరికి సాధ్యపడదు అంటే స్వార్థం ఉన్న వాళ్ళకి ఇవ్వటం సాధ్యపడదు. ఇవ్వటంలో మనం ఎదగాలి అంటేనే స్వార్థాన్ని పూర్తిగా విడనాడాలి. ఆ స్వార్థ చింతన అనేటువంటిది ఎప్పుడైతే విడనాడతామో, నిస్వార్థంగా మనం జీవించటం మొదలు పెడతామో అప్పుడే ఇవ్వగలుగుతాం. రెండవది, మనము ఇవ్వగలగాలి అంటే మరొకటి ఏమిటి అంటే ఎదుటివారి మీద మనకు ప్రేమ ఉండాలి. ఒకవేళ ఎదుటివారి మీద ప్రేమ లేదనుకోండి, మనం ఇవ్వలేం. వాస్తవంగా ఒకసారి మీరు చూడండి, అమ్మా అని చెప్పేసి ఎవరన్నా అడిగారనుకోండి, మనకు లేకపోయినా కానీ ఉన్నదానిలో నుంచి మనం ఇస్తూ ఉంటాం. అంటే ఉండి ఇవ్వటం వేరు, లేకపోయినా కానీ ఇవ్వటం వేరు. ఇప్పుడు మనం పిల్లల్ని కనుక చూసామనుకోండి, తల్లిదండ్రులందరికీ కూడా ఉంటేనే పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించడం లేదు. వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ పరిస్థితులంతా కూడా పక్కన పెట్టి పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. పిల్లల్ని గొప్ప స్థితిలోకి తీసుకెళ్లాలని కష్టపడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఎందుకు అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమలోంచి బయటకు వచ్చింది. అదే వాళ్ళనే ఊర్లో ఇంతమంది అనాథలు ఉన్నారు కదా, చదివించమనండి. మా దగ్గర ఎక్కడున్నాయి అంత పరిస్థితి, అయినా మాకేం పట్టింది అని అంటారు. అవునా? అంటే మనమేమిటి అంటే మన పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమలో నుంచి మనకేమవుతుందంటే ఆ ఇచ్చే స్వభావం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రేమ అనేటువంటిది ఇతరుల ఏడలో కూడా ఉందనుకోండి, ఇతరులకు కూడా ఇవ్వగలుగుతారు. ప్రపంచంలో కొందరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ గురించి మాత్రమే కాదు, ప్రపంచం అంతటి గురించి కూడా ఆలోచన చేయగలుగుతాం. దేవుడు ఎలాగైతే ప్రపంచం అంతటి గురించి ఆలోచన చేస్తున్నాడో, మనం అలాగా ప్రపంచం అంతటిని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఆయన ఎలా ఇచ్చేటువంటి వాడు ఉన్నాడో మనం కూడా ఇచ్చేటువంటి వాళ్ళగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో, ఇచ్చేటప్పుడు మనం దైవ స్వభావంలో ఎదుగుతున్నామో అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మనం ఇవ్వలేకపోతున్నామో, నాకు అని నేను దాచుకుంటున్నాను, రేపటి గురించి నేను చింతిస్తున్నాను అని అంటే మనము దైవ స్వభావంలో ఎదగలేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇవ్వటం వల్ల నాకేమిటి ప్రయోజనమో అని కొందరు అడుగుతూ ఉంటారు. ఇవ్వటం వల్ల ఏమిటి అంటే, ఒకటి, మనం దీవించబడతాం. ఎంత ఇస్తే అంత దీవించబడతాం. రెండవది, ఇవ్వటం వల్ల నాకేమిటి ప్రయోజనమో అని మనం గమనించినప్పుడు, ఇవ్వటం అనేటువంటిది నిజంగా దేవుడు అనుగ్రహించేటువంటి కృప. అంటే కృప అనేటువంటి మాట కనుక మనం చూసినట్లయితే అన్మెరిటెడ్ ఫేవర్, అంటే అర్హత లేనటువంటి వాళ్ళ యొడల చూపించేటువంటి జాలి, దయ, కనికరం ఏదైతే ఉంటుందో అది మనం పొందుతాం. అంటే మనం అనర్హులమైనా సరే మనం దేవుని ద్వారా అర్హతను పొందేటువంటి ఆ కృప మన యొడల కలుగజేస్తుంది మనం ఇవ్వటం ద్వారా. అంతేకాదు, మనము మీకు ఎప్పుడు కూడా ప్రపంచంలో మనిషి ఎప్పుడు కూడా ఆలోచన చేసేది ఏమిటి అంటే, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారనుకోండి, మీరు ఎవరిని సంతోషపెట్టాలని మీరు జీవిస్తున్నారు లేదా ప్రయత్నిస్తున్నారు అని మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు. మీ జీవితంలో మీరు ఎవరిని సంతోషపెట్టడం కొరకు మీరు జీవిస్తున్నారు అని ఏం చెప్తారు మీరు? ఎవరిని సంతోషపెట్టడానికి నేను ప్రయత్నం చేయట్లేదు, నేను నా కొరకే చూసుకుంటున్నా అంటారా? ఈవేళ మీరు గమనించండి, ఊర్లు వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, దేశం కాని దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదంతా ఎవరిని సంతోషపెట్టడానికి? వాళ్ళు సంతోషపడటానికేనా? భార్యో, పిల్లలో, కుటుంబమో, వాళ్ళ సంతోషం కొరకు వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా మనం చాలా కష్టపడుతూ ఉంటాం. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా ఎవరో ఒకరిని సంతోషపెట్టాలి అనేటువంటి కోరిక ఉంటుంది. అది భార్య కావచ్చు, కన్న తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే వాళ్ళ రక్త సంబంధికులు కావచ్చు, ఎవరో ఒకరి కొరకు మనం కష్టపడుతూ ఉంటాం, తాపత్రయపడుతూ ఉంటాం. ప్రశ్న ఏమిటి అంటే, ఎప్పుడైనా దేవుణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నం చేశామా? ఒకవేళ మనం కుటుంబ సభ్యుల్ని, అంటే భార్యో, పిల్లలో ఎవరినో సంతోషపెట్టాలని మనం ప్రయత్నం చేసామనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం? ఇంటికి వచ్చేటప్పుడు ఏం లేకుండా వట్టి చేతులతో వస్తాం. సంపాదించింది మరి ఇన్ని రోజులు ఏం సంపాదించామంటే ఏమి లేదు, అక్కడే ఖర్చు అయిపోయిందని వచ్చారనుకోండి. బయట దేశం వెళ్ళి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నారు, ఇంటికి రూపాయి పంపట్లేదు ఏ నెల. సరే వచ్చేటప్పుడు తెస్తాడేమో మూట కట్టుకొని అనుకున్నారు. 5 ఏళ్ల తర్వాత ఆ దేశం నుంచి వచ్చాడు. రాగానే వచ్చేటప్పుడు కూడా వట్టి చేతులతోనే వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడే అడుగుతాం, ఏంటి వట్టి చేతులతో వచ్చావని. వట్టి చేతులతో రావటం ఏంటి, అక్కడ ఏమీ మిగలలేదు, అసలు అక్కడ నేను బ్రతకటానికే కష్టంగా ఉంది, కాబట్టి ఇంట్లోకి స్నానం చేస్తాను, అన్నం పెట్టు అని చెప్పేసి అన్నారనుకోండి, ఏమంటారు? అన్నం లేదు, గిన్నం లేదు, దండగ ఎందుకు అన్నం అంటారు. అక్కడే అంటారు.
అని వాళ్ళు ఏం ఎదురు చూస్తారు? ఏదో ఎదురు చూస్తారు కదా. అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు అంటే ఏదో పంపిస్తారని ఎదురు చూస్తారు. పోనీ పంపలేదంటే కూడా వచ్చేటప్పుడు తెస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. అంతే కదా. మీరు వేరే దేశాల్లో వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఇక్కడి నుంచి కొంతమంది వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఏం మిగలకపోతే అవసరం లేదులే కానీ వచ్చే అంటారు. అంటే అక్కడ ఏదన్నా మిగిలితే మన కుటుంబానికి ఉపయోగపడుతుంది కదా అని వాళ్ళకు కూడా తెలుసు. అక్కడ అంత కష్టపడేది ఏమిటి అంటే వీళ్ళని సంతోష పెట్టడానికి ఏం కావాలో. అంటే వాస్తవంగా ఇవాళ లోకం కూడా ఎట్లా ఉందంటే భౌతికంగా వాళ్ళకి ఏదో ఇస్తేనే సంతోషపడుతున్నారు. వాళ్ళ సంతోషం ఎందులో ఉందంటే డబ్బులో ఉంది. డబ్బు సంపాదించాలి. ఇల్లు వాకిలి లేకపోతే మోటార్ సైకిల్లో కారులో లేకపోతే వెండో బంగారమో ఈ వస్తువులు కొనుక్కోవటంలో వాళ్ళ సంతోషం ఉంది. అందుకని ఏం చేస్తున్నారంటే వాటి కొరకు తాపత్రయపడుతున్నారు. అది ప్రశ్న ఏమిటి అంటే దేవుణ్ణి సంతోష పెట్టాలని మనం ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? ఒకవేళ దేవుణ్ణి సంతోష పెట్టాలి అని కనుక అనుకుంటే దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ఎట్లా సంతోషిస్తూ ఉంటాడు? దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? మన భారతదేశంలో కూడా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. మంచి నైవేద్యం పాయాసం వండి పెడతారు దేవునికి. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ పాయాసం మనం తాగితే మన నాలుగుకి తాగలిగానే బ్రహ్మాండంగా ఉందని మనమైతే కాంప్లిమెంట్ ఇస్తాం. దేవుడి ముందు మంచి పాయాసం పెట్టారనుకోండి, మీరు చూడండి దేవుడికి పెట్టేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. మనకి ఏదన్నా పుచ్చు ఎచ్చు వేసినా కానీ ఆయనకు మాత్రం మంచి నాణ్యమైనటువంటి సరుకులతో నైవేద్యం పాయాసం వండి పెడుతూ ఉంటారు. ఆ బూరెలు గారెలు అవన్నీ కూడా రకరకాలుగా మంచి నెంబర్ 1 క్వాలిటీతోటి వండి పెడుతుంటారు. ఇదంతా కూడా ఏమిటి అంటే ఆయన ప్రసన్నం చేసుకునేటువంటి కార్యక్రమం, అంటే ఆయన సంతోష పెట్టేటువంటి కార్యక్రమమే. అందుకనే మీరు చూడండి, మీరు లోకంలో కనుక చూసినట్లయితే వీళ్ళకి లేకపోయినా కానీ దేవునికి మంచి మంచి బహుమానాలు ఇస్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు. అంటే దేవునికి ఏం చేస్తారంటే అవి సమర్పించుకుంటూ ఉంటారు. ఎందుకు ఇదంతా? ఇంకా చెప్పాలి అంటే మన భారతదేశంలో మనకు బాగా తెలుసు, నిప్పుల మీద పరిగెత్తటం, కొట్టుకోవటం, కోసుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా ఎందుకు? నాలుకలా గుచ్చుకోవటం ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు కదా. ఈ రకరకాల విన్యాసాలు ఇవన్నీ కూడా ఎందుకు? దేవుడిని బాధ పెట్టాలని. అంతేనా? లేదు, ఎట్లయినా సరే ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి, సంతోష పెట్టాలి. నిజంగా మనం లోకంలో చూసేటప్పుడు ఇలా చేసినప్పుడు వాళ్ళు ప్రత్యక్షమయ్యి నేను మెచ్చాను అని చెప్పేసి అనటం కూడా మనం చూస్తూ ఉంటాం. సరే, అది కాదు కానీ మనం అసలు దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఉంటే దేని ద్వారా సంతోషపెడతాం? మనం వండే వంటల ద్వారానా? ఒకళ్ళు అడుగుతూ ఉన్నారు, దేవునికి వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా అని. అది మమ్మల్ని అడిగితే చెప్తాం మాకేమి ఇష్టం అనేది. దేవునికి వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా అంటే మనకి నవ్వు రావచ్చు, కానీ ఇది చాలా సీరియస్ టాపిక్. అసలు దేవుడు వెజిటేరియన్నా నాన్ వెజిటేరియన్నా అని కూడా పెద్ద చర్చలు నడుస్తూ ఉంటాయి. బైబిల్లో మీరు చూసేటప్పుడు మొదటి నుంచి కూడా దేవుడు నాన్ వెజ్జే అడిగాడు కాబట్టి దేవునికి నాన్ వెజ్ అంటే ఇష్టం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుడికి మనకి లాంటి భౌతికమైనటువంటి శరీరం లేదు. ఇక్కడ ఒక విషయం మనకి సంబంధం లేకపోయినా చెప్పి ముందుకెళ్తాను. దేవుడు అంటే అప్పుడప్పుడు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు, లేదంటే ఆహారం వండి పెట్టినప్పుడు అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. వెజ్ వండి పెట్టాడా నాన్ వెజ్ వండి పెట్టాడా? వద్దు అబ్రహాం, నాకు నాన్ వెజ్ పెద్దగా నచ్చదు, పప్పుచారు ఏదన్నా కాయ లేకపోతే కూరగాయలు వండు అని అన్నాడా? ఒకసారి ఒక ఆయన అన్నాడు. మీరు కావాలంటే మీరు గమనించండి, వాళ్ళు ప్రత్యక్షమైనప్పుడు కూడా దేవుడే కాదు దేవదూతలకు కూడా నాన్ వెజ్జే ఇష్టమంట. అందుకని వాళ్ళు ప్రత్యక్షమైనప్పుడంతా కూడా నాన్ వెజ్జే వండి పెట్టారని చెప్పేసి. ఎక్కడా మీరు బైబిల్లో చూడండి దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు పప్పుచారు వండటాలు కూరగాయలు వండటాలు లేవు. అని దాని అర్థం ఏంటి? దేవుడికి ఎలాగా నాన్ వెజ్ ఇష్టమో దేవదూతలు కూడా నాన్ వెజ్ ఇష్టమో, కాబట్టి ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా నాన్ వెజ్జే ఇష్టం. అందుకనే ఏ మీటింగ్ చూసినా కానీ వెజ్ వద్దు నాన్ వెజ్జే అని చెప్పేసి అంటూ ఉంటారు అని ఒక ఆయన అన్నాడు. అది వాస్తవంగా ఏమిటి అంటే దేవునికి మనం అనుకునేటట్లుగా భౌతికమైనటువంటి శరీరం లేదు. ఇప్పుడు మనమే ఉన్నాము. ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఆహారం తీసుకోవటం అనేటువంటిది ఏమీ ఉండదు. మనిషి ఏం చేస్తున్నాడంటే భౌతికమైనటువంటి శరీరంలో ఉండే ఆలోచన చేస్తున్నాడు, కానీ శరీరాన్ని దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఇక మనకు ఆహారంతో అసలు పని ఏముండదు. మనం తీసుకునే ఆహారం అంతా కూడా ఈ భౌతికమైన ఆహారం భౌతిక శరీరానికే. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే అది ఎట్లా సాధ్యం అవుతుందంటే బైబిల్లో మనకు తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 2వ పత్రిక 9వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి విషయాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును.
కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చునో అని అన్నాడు. అంటే ఇచ్చే విషయం, కానుకల గురించి. 7వ వచనం ముఖ్యమైనటువంటి వచనము, సనుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెనో, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్. గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్. ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో దేవుడు వాళ్ళను ప్రేమిస్తాడు. పోనీ అర్థమయ్యేటట్టుగా రివర్స్లో చెప్తాను, పిసినారు వాళ్ళని దేవుడు అస్సలు ప్రేమించడు. కొంతమందికి ఇలా చెప్తేనే అర్థమయ్యేది. ఇచ్చే వాళ్ళను ప్రేమిస్తాడు అనే దానికంటే కూడా పిసినారు వాళ్ళని దేవుడు ప్రేమించడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దగ్గర కూడా రానివ్వడు. అంటే రానివ్వడంటే ప్రార్థనకు వచ్చి కూర్చుంటున్నా కదా అనుకోవద్దు. ప్రార్థనకు వచ్చి కూర్చోవటం అంటే కూర్చుంటాం, కానీ ఆత్మ సంబంధంగా అయితే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ లోకంలో మీరు గమనించండి, ఈరోజు పిసినితనము అనేటువంటి దాన్ని, లేదంటే ఒకవేళ ఎదుటి వాళ్లకు సహాయం చేయటము, ఇచ్చేటువంటి గుణము అనేటువంటి 2 గుణాలను కనుక మీరు ఆలోచన చేసినట్లయితే మనుషుల్లో ఏ గుణం ఎక్కువగా ఉంటుంది? పోనీ మన వరకు మనకి ఎవరు నచ్చుతారు? పిసినారులు నచ్చుతారా, లేదంటే ఎదుటి వాళ్ళకి సాయం చేసే వాళ్ళు నచ్చుతారా? పిసినారులు అంటే బాగా నచ్చుతారు, ఎందుకంటే పొదుపుగా ఉంటారు కాబట్టి. అంతేనా? మనం పిసినారులుగానే ఉంటాం, కానీ మనకు పిసినారులు నచ్చరు. మీరు కావాలంటే అడగండి, పిసినారుడికి కూడా పిసినారుడు అంటే నచ్చడు. ఏంటా పిసినారి, ఏంటా పిసినితనం, కొంచెం ఇవ్వచ్చుగా అని అంటారు. మళ్ళీ వీళ్ళెవరు? ఎదుటి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇవ్వచ్చుగా, ఇవ్వటానికి చేతులు రావు, ఇవ్వటానికి మనసు రాదని అంటారు. వీళ్ళేదో పెద్ద పెట్టేవాళ్ళలాగా. కాబట్టి మనం పిసినితనంగా ఉన్నా కానీ మనకు పిసినితనం నచ్చదు. అంటే అది మంచి గుణం కాదనేటువంటిది మనకు కూడా తెలుసు. ఎదుటి వాళ్ళకి చెయ్యొచ్చు కదా అని మనం అంటూ ఉంటాం. నిజమే, పిసినితనం అనేటువంటిది లోకంలో మీరు కనుక గమనించినట్లయితే నచ్చదు. నేను ఒక 2 రోజుల క్రితం అనుకుంటా న్యూస్ చదువుతూ ఉంటే ఏదో ఒక రైస్ మిల్లులో కొన్ని వేల బియ్యం బస్తాలు పట్టుకున్నారు. వేల బియ్యం బస్తాలు. అంటే రైస్ మిల్లో బియ్యం బస్తాలు స్టాక్ పెట్టుకోకూడదా అని చెప్పేసి అంటే మీరు కనుక చూసినట్లయితే ఆహార ధాన్యాలు అనేటువంటివి అలా బ్లాక్ చేయకూడదు. ఉదాహరణకు ఒకసారి మీరు గమనించండి, ఈ సంవత్సరం పంటలు పండినాయి. మన దగ్గర ఇండియాలో ఉన్నటువంటి ధాన్యం అంతా కొనే అంత డబ్బులు మన దగ్గర ఉన్నాయి అనుకోండి. అందరికంటే ఎక్కువ డబ్బులు మనమే ఇచ్చాం. ఇస్తే అందరూ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ధాన్యం మనకు అమ్మేశారు. నేను కొనుక్కున్న ధాన్యం కదా అని ఆ వెరిధనవంతుడిలాగా మొత్తం ధాన్యం అంతా తీసుకెళ్ళి లోపల కొట్లు పగలు కొట్టేసి చాలకపోతే లోపల పోసేసి ఇవన్నీ నాకేంత ఆలాలేసేసాం. మరి ఈ సంవత్సరం దేశంలో వాళ్ళందరూ ఏం తింటారు? మీకు అర్థమైందా? ఆ వెరిధనవంతుడిని ఎందుకు చంపాడో దేవుడు, ఎందుకు పట్టుకెళ్ళిపోయాడో? ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఆయన సొమ్ము ఆయన తాళాలు వేసుకుంటే ఏంటి ఇబ్బంది అని. ఆయన సొమ్ము ఆయన తాళాలు వేసుకున్నాడు, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నా దగ్గర ధనం ఉంది కదా అని ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మొత్తం ధాన్యం అంతా కొనేసి మనం లోపల పెట్టి తాళాలు వేస్తే మిగిలినటువంటి వాళ్ళంతా ఏం తినాలి? పోనీ ప్రశ్న మరొక రకంగా, దేవుడు ఈ యొక్క ఋతువులను కానీ లేకపోతే వర్షాన్ని కానీ ఈ పంటను కానీ ఈ ధాన్యాన్ని కానీ ఎందుకు ఇచ్చాడు? నువ్వు లోపల పెట్టి తాళాలు వేసుకునేదానికా? నువ్వెలాగ బ్రతుకుతున్నావో ఈ దేశంలో లేదంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశిని కూడా ఆయనే సృజించాడు. ప్రతి జీవిని కూడా ఆయన పోషిస్తున్నాడు. ఆ పోషించేటువంటి బాధ్యత ఆయన మీద ఉంది, ఆ ప్రేమ ఆయనకు ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే వీటన్నింటినీ కూడా ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు నువ్వు నేను ఎవరిని బతకనివ్వను, నా ఆస్తి కాబట్టి నేను ధనవంతుని కాబట్టి దాచుకుంటానంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నీ బోటోలను చూస్తూ ఊరుకుంటే ఆయన లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆకలితో చేస్తారు. అందుకొరకు ఏం చేయాలి? వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అని చెప్పేసి ఆ రాత్రి ఆయన పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమవుతుంది తెల్లారికి? కాబట్టి ఈ పిసినితనము అనేటువంటిది దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే పిసినితనం ఉన్నటువంటి వాళ్ళు దాచుకోవటం మాత్రమే కాదు, మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా బ్రతకలేనటువంటి ఒక స్థితిని భూమి మీద తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన భారతదేశంలో కనుక గమనించినట్లయితే ఒకప్పుడు మన దేశంలో నిజంగా చాలా గొప్ప మనుషులు జీవించేవాళ్ళు. ఎంత మంచి స్వభావం ఉండేదంటే ముక్కు మొహం తెలియకపోతే కూడా సత్రాలు కట్టి ఆ ఊరు వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు అన్నదానం చేసేవాళ్ళు.
రూపాయి బిల్లు ఉండేది కాదు, ఉచితంగా. మీరు విజయవాడలో కూడా చూసినప్పుడు మనకి అక్కడ ఏలూరు లాకుల సెంటర్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అక్కడ కూడా ఆ కార్నర్లో ఉన్నటువంటిదంతా కూడా సత్రమే. చాలా చాలా గొప్ప సత్రాలు. మీరు ఎక్కడికైనా సరే మీరు వెళ్ళి చూడండి, పురాతనమైనటువంటి ఊర్లల్లో, ముఖ్యంగా మనము ఆంధ్ర రాష్ట్రం కనుక చూసినట్లయితే అన్నపూర్ణ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, నిజంగా ధారాళంగా ఆహారం ఎదుటి వాళ్ళకు పెట్టినటువంటి రాష్ట్రము. మన దేశం యొక్క పరిస్థితి కూడా చాలా ప్రేమతో ఉండేటువంటి మనుషులు. కానీ ఈవేళ ఏమైపోయింది? ముక్కుమొహం తెలియని వాళ్ళకి కాదు, కన్న తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయితే చూడని పరిస్థితి, సొంత కుటుంబం తోడబుట్టినటువంటి వాళ్ళని పట్టించుకునే పరిస్థితి, రక్త సంబంధికులైనా కానీ పట్టించుకునే వాళ్ళ పరిస్థితి. పోని వీళ్ళకేమన్నా లేక అని అంటే అది కాదు. నేను ఒకసారి తెలియజేశాను కదా, ఆయన కోటీశ్వరుడు, కానీ చుట్టాలను ఎవరిని ఇంటికి రానివ్వడు. పొరపాటున ఎవరైనా ఇంటి వైపు కనుక వెళ్తే ఎందుకు వచ్చారు టౌన్కి అని అడుగుతాడంట, ఏం పని మీద వచ్చారు అని. ఒకవేళ అంటే గుమ్మంలోనే ఏం పని మీద వచ్చారు అని అడుగుతారు. అడిగితే ఆయన ఎంతసేపు ఉంటాడో ఎన్ని రోజులు ఉంటాడో అర్థమవుతుంది. అంతేకాదు, మీరు కొందరిని కనుక గమనించినట్లయితే ఎవరికి పెట్టనటువంటి ఆ యొక్క పిసినితనం అనేటువంటిది ఉంటుంది కదా, అది దేవునికి అస్సలు నచ్చదు. ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 7వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని సనుక్కొనక బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించను. ఒకసారి ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకుంటే, ఎందుకు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ప్రశ్న 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా? 2, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా? ఇందులో నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా అనే ప్రశ్న అడగట్లేదు. ఒకవేళ అడిగితే ఎస్ అని అంటాం, పేతురులాగా. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నో ప్రభువా, ఇంకా ఆ ప్రేమలో నేను డెవలప్ అవ్వలేదు అన్నాడా? వెంటనే ఏమన్నాడు? తడుముకోకుండా, అది కూడా మనకులాగానే. కొంతమంది అబద్ధాలు చెప్పేటప్పుడు అస్సలు తడుముకోరు, నిజం చెప్పినంత గట్టిగా చెప్తూ ఉంటారు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే అవును ప్రభువా అన్నాడు. మరలా అడిగాడు, అర్థమై చెప్పాడు అర్థం కాలేక చెప్పాడు అన్నట్టుగా మరలా పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా. ఆ తర్వాత పేతురు కూడా విసిగిపోయి చివరికి, ప్రభువా అది నీకే తెలుసు కదా అని అన్నాడు. ఇది రైట్, ఆయనకు తెలుసు. ఈ మాట ముందు చెప్పి ఉండాల్సింది. వాస్తవంగా ఇప్పుడు కూడా మనం ప్రేమిస్తున్నామా అని చెప్పేసి అంటే మన ప్రేమ ఎలా వ్యక్తమవుతుంది? ఉదాహరణకి మనం ప్రేమిస్తున్నామంటే మన ప్రేమ ఎట్లా వ్యక్తమవుతుంది? ఇందాక నేను చెప్పాను, కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తాం, వాళ్ళ కొరకు ఎక్కడో ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వెళ్ళిపోయి అక్కడ తినకపోయినా కష్టపడి అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఇంటికి పంపిస్తూ ఉంటారు. పిల్లల్ని కూడా మనం ప్రేమిస్తాం. అందుకనే మనం తినకపోయినా, మంచి తిండి లేకపోయినా, మంచి బట్ట లేకపోయినా, సదుపాయాలు లేకపోయినా ఈ ధనమంతా కూడా వాళ్ళని చదివిస్తూ ఉంటాం, వాళ్ళ మంచి భవిష్యత్తు కొరకు. అంటే ప్రేమ ఎప్పుడు కూడా త్యాగం చేస్తుంది. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన కొరకు మనం ఏం త్యాగం చేస్తున్నాం? ఇవ్వు 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 అని ఆయన్ని అడగటమే కానీ ఆయన కొరకు మనం ఏం త్యాగం చేస్తున్నాం? కాబట్టి ప్రేమ అంటే 1 మనం ప్రేమించటము, 2 ఆయన ప్రేమించటం. ఇందులో మనం ప్రేమించేది కాదు కానీ ఆయన ప్రేమించేటువంటి దాని గురించి తెలియజేస్తూ, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును అని చెప్పేసి అన్నాడు. అంటే ఎవరైతే, అంటే ఇందులో ఏదో లోకంలో ఉంటుంది, కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మనకి ఏమన్నా చుట్టాలు బంధువులు ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఏమన్నా తెచ్చారనుకోండి, 2 అంటారు. ఏమి లేకుండా ఒట్టి చేతులతో వస్తే ఏంటి ఎలా వచ్చారు అని అడిగేవాళ్ళు ఉన్నారు. మనకు కూడా మామూలుగా మీరు లోకంలో కనుక చూసినట్లయితే పెట్టే వాళ్ళని ఒక రకంగా, పెట్టని వాళ్ళని ఒక రకంగా చూస్తూ ఉంటారు. అది దేవుడు అటువంటి స్వభావం కాదు. అంటే వాస్తవంగా ఆయనకి మనం పెడితే పోషించబడే స్థితిలో ఆయన లేడు, మనం పెట్టిన దాన్ని బట్టి ఆయన ఏమీ జీవించటం లేదు. కానీ ఇవ్వమని ఎందుకు కోరాడంటే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా, లోకములో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా పోషించబడాలి. అందుకొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి వాళ్ళలో కూడా ఇచ్చే ఆ గుణాన్ని పెంపొందిస్తున్నాడు, నేర్పుతున్నాడు. వాస్తవంగా మనకి ఇచ్చే గుణాన్ని గురించి మనకి దేవుడు ఏమీ నేర్పలేదు అనుకోండి, మనం కూడా స్వార్థంతో ఉండిపోతాం. ఇప్పుడు ఒకవేళ స్వార్థంతో ఉన్నా కానీ ఎప్పుడైతే దేవుని బిడ్డలు అవుతారో, క్రైస్తవ్యంలోకి వస్తారో, దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వివ్వు 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 అనటం ద్వారా ఆ ఇచ్చేటువంటి గుణాన్ని మనం అలవర్చుకుంటాం. వాస్తవంగా మీరు గమనించండి, ఏ పనైనా కానీ మనకు అలవాటు లేనటువంటి పనైనా సరే మనం క్రమంగా కొన్ని రోజులు చేస్తే ఏమవుతుంది? హ్యాబిట్ అనేటువంటి ఒక మాట వింటాం కదా, అలవాట్లు అని చెప్పేసి. హ్యాబిట్స్ ఎట్లా వస్తాయి? హ్యాబిట్స్ దేన్ని హ్యాబిట్ అని అంటాం? కొన్ని ఏదైనా ఒక పని లేదంటే ఏదైనా సరే ఒక కార్యమో హ్యాబిట్గా మారాలి అంటే ఏం చేయాలి?
మంచి అలవాట్లు నేర్చుకోండి, మంచి అలవాట్లు నేర్చుకోండి అని పెద్దవాళ్ళు పిల్లలకి చెప్తారు. ఎట్లా వస్తాయి మంచి అలవాట్లు? ఎలా వస్తాయి మంచి అలవాట్లు? ఎట్లా వస్తాయి మంచి అలవాట్లు? ఎలా వస్తాయి? అలవాటు అని పొంది ఏంటంటాం? దేన్ని హ్యాబిట్ లేకపోతే దేన్ని అలవాటు అని మీరు అంటారు. అది ఆయన అలవాట్లే అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా. ఏది అలవాటు? దేన్ని హ్యాబిట్ అని చెప్పేసి అంటారు. హ్యాబిట్ అనేటువంటి మాట మనం తెలుగులో అలవాటు అని అంటాం. ఏది అసలు ఒక అలవాటుగా మారుతుంది? ఏ పనైనా సరే మనం క్రమంగా గనక చేస్తూ ఉన్నామనుకోండి, దాన్ని ఏం చేస్తూ ఉంటామంటే అలవాటు అని చెప్పేసి అని అంటూ ఉంటాం. ఏదైనా సరే క్రమంగా అంటే రోజు పొద్దున్నే 4 గంటలకు లేస్తున్నాం అనుకోండి, అని పొద్దున్నే 4 గంటలు లేచే అలవాటు ఉంది అని అంటాం. ఏ పనైనా సరే ఒకరోజు 4కి లేచి, ఒకరోజు 5కి లేచి, ఒకరోజు 10కి లేచి అలా గనక చేస్తే అలవాటు అని అనరు. ఏదైతే క్రమంగా మనం చేస్తూ ఉంటామో దాన్ని అలవాటు అని అంటూ ఉంటాం. మనిషికి మనకు తెలియకుండానే చాలా అలవాట్లు, మనకు తెలియకుండానే, మరలా బాగా వినండి, మనకు తెలియకుండానే మన శరీరం చాలా అలవాట్లను సొంతం చేసుకుంటుంది. ఉదాహరణకి మనము పొద్దున్నే 4 గంటలకు లేస్తున్నాం అనుకోండి, రోజు ఏదో పనుండి పొద్దున్నే 4 గంటలకు లేస్తున్నాం. మనం ఏమవుతుందంటే కొన్ని రోజులకి శరీరం ఏమవుతుందంటే అదొక అలవాటుగా మార్చేసుకుంటుంది. ఇక తర్వాత కొంతమందికి పొద్దున్నే అలారం పెట్టుకుంటేనే మెలకువ వస్తుంది. కానీ కొంతమందికి లేచి 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 ఏమవుతుందంటే అలారం పెట్టుకోకపోతే కూడా కరెక్ట్గా ఆ టైంకి లేచిపోతారు. మీరు చూడండి, కొంతమందిని చూసి కొందరు ఆశ్చర్యపోతారు, రోజు పొద్దున్నే ఎలా లేవగలుగుతారు. కొంతమందికి అయితే అలారం మోగితే కూడా వినపడదట. పొద్దున్నే లేవాలని పెట్టుకుంటారు, పెట్టుకొని అలారం మోగి 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 చుట్టుపక్కల అందరు లేస్తారు కానీ వాళ్ళు మాత్రం లేవరు. వాళ్ళకి తప్ప అందరికీ వినపడిద్ది. అంటే వాస్తవంగా ఏంటంటే వాళ్ళకి లేచేటువంటి అలవాటు లేదు. లేవాలి అంటే శరీరానికి అలవాటు అయిపోయింది అనుకోండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కరెక్ట్గా ఆ టైం అయిపోగానే లేచిపోతారు. అది వాళ్ళకు ఒక అలవాటుగా మారిపోయింది. పోనీ మనకి ఇంకా బాగా అర్థమయ్యే అలవాటు ఏంటంటే పొద్దున్నే టిఫిన్ చేసే అలవాటు ఉందనుకోండి, ఏమవుతుంది, కరెక్ట్గా గంట కొట్టినట్టు అన్ని గంటలకి ఇది మాత్రం బాగా పనిచేస్తుంది. ఆ గంట కొట్టినట్లుగా అన్ని గంటలకి ఆకలి అయిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం ఎన్ని గంటలకి రోజు భోజనం చేస్తామో గంట కొట్టినట్లుగా ఆకలి అయిపోతూ ఉంటుంది. మీరు ముఖ్యంగా చూడండి, పిల్లల విషయంలో రోజు రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారో అన్ని గంటలు అవగానే ఎక్కడుంటే అక్కడే పడుకుంటారు. పెద్దవాళ్ళం అయితే బయటికి వెళ్ళాము, ఇంటికి వచ్చేదాకా కొంచెం నిద్రని మేనేజ్ చేస్తాం, కానీ పిల్లలకి ఆ మేనేజ్ చేయటం తెలియదు. ఎక్కడుంటే అక్కడ వాలిపోతూ ఉంటారు. అంటే అదేంటంటే ఒక హ్యాబిట్, ఒక అలవాటు. అంటే నేను దేని గురించి చెప్తున్నానంటే ఆహారం మాత్రమే కాదు, నిద్ర మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాల్లో మన శరీరము మనకి తెలియకుండానే ఒక చిప్పులో లోపల ఫీడ్ చేసినట్టు ఈ శరీరంలో ఎన్నో అలవాట్లు ఫీడ్ అయిపోయి ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే మాటలు. కొంతమందికి నోరు బాగా దురదని అంటూ ఉంటారు కదా, మాటలు అలా వదిలేస్తారు. అది కూడా అలవాటే. నువ్వాగు అన్నా కానీ ఆగరు, ఆ నోరు వదిలేస్తూ ఉంటుంది. ఆ నోటి దురద అనేటువంటిది ఒక అలవాటుగా మారిపోతుంది. కానీ కొంతమందికి మౌనంగా ఉండటం అలవాటు. నువ్వు మాట్లాడని పక్క నుంచి నెట్టిన వాళ్ళు మాట్లాడు, వాళ్ళకి మౌనంగా ఉండటం, విందాం ఎందుకు నువ్వు ఆగు అని అంటారు. కొంతమంది ఒక్కోసారి ఏం చేస్తారంటే భార్యలు భర్తను తెచ్చి వీళ్ళు భర్తను నెడుతూ ఉంటారు, నువ్వు మాట్లాడని. కొన్ని సందర్భాల్లో మేము చూస్తూ ఉంటాం. పాపం ఆ బ్రదర్ కామ్గానే ఉంటాడు, ఇట్లా అంటుంటారు వాళ్ళు. అంటే మళ్ళీ సైగ చేస్తూ ఉంటారు కానీ అంటే వీళ్ళకి మౌనంగా ఉండే అలవాటు. వీళ్ళు ఏం చేశారు, ఆ అలవాటు ఉన్న వ్యక్తిని తెచ్చి రేపు నువ్వు ఏదో మాట్లాడు అంటే అలవాటు ఉంది, అటు వెళ్ళలేరు. అదే ఒకవేళ మాట్లాడే అలవాటు ఉందనుకోండి, పక్క నుండి సిస్టర్ నువ్వాగు అంటే కూడా ఆయన ఆగడు, నువ్వాగు అంటాడు. ఎందుకంటే ఈయనకు మాట్లాడటం అలవాటు. కాబట్టి ఈ శరీరం ఏంటంటే మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు లోపల పెట్టేసుకుంది. అది ఒకవేళ పొద్దున్నే నిద్ర లేవటం కావచ్చు, మన ఆహారం కావచ్చు, లేకపోతే మాటలు కావచ్చు, అలాగనే మన ఆలోచనలు కూడా. ఇందాక నేను చెప్పాను కదా, అసూయ, ద్వేషము, కలహము, క్రోధాలు, ఇవన్నీ కూడా ఏమిటంటే మనకు అలవాటుగా లోపల ఫీడ్ అయిపోయింది. కొంతమందికి సంబంధం లేకుండానే ఎవరైనా బాగుపడ్డారంటే అసూయ, అదొక అలవాటు అనమాట, బయటకు వచ్చేస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఎవరైనా బయట వాళ్ళని చూసి అసూయపడతారు, కుటుంబ సభ్యులను చూసి కూడా అసూయపడేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు నమ్మరా? ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలే, అన్నదమ్ములే, ఒకరు బాగుపడితే ఇంకొకరు చూడలేని వాళ్ళు ఉన్నారు, ఒకరికొకరు అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు, లాగేసుకున్న వాళ్ళు ఉంటారు, లాగేసుకోవాలనుకునే వాళ్ళు రోడ్డున పడితే బాగుండు చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇదేమిటి అంటే వాళ్ళకు అసూయ అనేటువంటిది ఒక అలవాటు అయిపోయి చివరికి కన్న తల్లిదండ్రులు
పిల్లల మధ్యలో కూడా అసూయ అనేటువంటిది ఉంటుంది. మీకు తెలుసా? నేను ఒకసారి విని ఆశ్చర్యపోయాను. తల్లిదండ్రులు ఎందుకు అసూయ పడతారంటే, లేదండి, మా అమ్మ నాన్న మా మీద చాలా అసూయ పడుతున్నారని చెప్పేసి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. మేము ఇంత కష్టపడి మేమేదో మేము బతుకుతూ ఉన్నాం కదా, మమ్మల్ని చూస్తే వాళ్ళు ఎరా తమ్ముడికి పెట్టొచ్చుగా అంటారంట. వాడు బాగానే ఉన్నాడు, మేము వెనకబడ్డాము ఆర్థికంగా. మా ఇంటికి వచ్చేదన్నా వస్తువు చూశారనుకోండి, కొనుక్కున్నారా, మరి వాళ్ళకి లేవుగా అని అంటారంట. ఇప్పుడు వాళ్ళకి లేకపోతే నేనేం చేయాలి ఇక్కడ? అంటే వాళ్ళకి లేనప్పుడు నువ్వు ఎట్లా కొనుక్కున్నావు, నువ్వు వాడిని కూడా చూడాలి కదా అంటారు. మరి వాడి ఇంటికి వెళ్ళి వాడు చెబుతారు, అదే వాడి ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, ఎరా అన్నయ్యకి లేదు కదా అని అంటారా? అంటే ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అంటే ఏదో ఒక బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఉండేదాన్ని బట్టి ఏం చేస్తారంటే కొందరి మీద అసూయ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ అసూయను చూసి ఒకసారి 2 సార్లు 10 సార్లు చూశాక వీళ్ళకేమనిపిస్తుంది? అమ్మా నాన్న మీద ప్రేమ ఇంకా పెరుగుతుందా? ఛీ అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు కడుపును పుట్టినటువంటి బిడ్డను కూడా ఒకరినొకలాగా మరొకలాగా చూస్తూ ఉన్నారు అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది. వాస్తవంగా ఏమిటంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, మనకు తెలియకుండానే మనలో కొన్ని అలవాట్లు మనలో ఉండిపోయి, ఒకవేళ అది ఆహారం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఇటువంటి అసూయలు, ద్వేషాలు, ఈర్ష్యలు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు ఏమిటంటే ఇక మనిషి వాటి ప్రకారము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. మనము అలాగనే చెడ్డ అలవాట్లు ఎలాగైతే ఉన్నాయో మంచి కూడా అలవాట్లు ఉంటాయి. కొంతమందికి ఎదుటి వాళ్ళకి సాయం చేయటం అలవాటు. మీరు మన దేశంలో కూడా చూసినప్పుడు ముందు తరాల్లో కనుక చూసినట్లయితే చేతికి ఎముక లేకుండా దానం చేశాడని అంటూ ఉంటారు కదా. కొంతమందికి దానాలు చేసి 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 ఉన్న ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎదుటి వాళ్ళకి సాయం చేయటం అలవాటు. మీరు కొంతమందిని కనుక అడిగారు అనుకోండి, వాళ్ళకి సాయం చేయటం అలవాటు. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నంతలోనే లేదు కాదు అనే మాట చెప్పలేరు, వాళ్ళకి అది అలవాటు. కొంతమందికి లేదు కాదు అని చెప్పటం అలవాటు, పొరపాటున వాళ్ళు ఉన్నా కానీ సాయం చేయలేరు. కాబట్టి మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే, మనము దేవుని వలన మనం ప్రేమను పొందాలి అంటే మనము ఉత్సాహంగా ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చేటువంటి వాళ్ళు అంటే, దేవుడు ఇక్కడ ఒక మాట యాడ్ చేశాడు, దేవుడు ఇచ్చువారిని ప్రేమించును అనలేదు, ఉత్సాహముగా ఇచ్చువారిని. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇచ్చేటప్పుడు ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని. నిజంగా ఇది నేను చెప్తున్నానని కాదు, కానీ మీరు చెప్పండి, మనకి ఇచ్చేటప్పుడు ఉత్సాహం వచ్చిద్దా, తీసుకునేటప్పుడు ఉత్సాహం వచ్చిద్దా అన్నాడు. ఎప్పుడు ఉత్సాహం వస్తుంది? నిజమే, ఆయన చెప్పింది నిజమే, తీసుకునేటప్పుడే ఉత్సాహం వస్తుంది, రమ్మనాల్సిన పని లేదు, అదే లోపల నుంచి తనుకొని బయటకు వస్తుంది. అదే ఇచ్చేటప్పుడైతే ఉత్సాహం, ఒక్కోసారి ఫోటోలో నవ్వండి అంటాడు, స్మైల్ అంటాడు, నవ్వు రాదు వాళ్ళకి. ఈయన నవ్వమన్నాడు కదా అని ఈ అంటుంటారు. మీకు స్మైల్ 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 అంటారు. స్మైల్ అనేటువంటిది లోపల నుంచి రావాల్సిన ఒక ఎమోషన్, అంతేగాని ఫోటో కొరకు నవ్వు అంటే ఏముంటుంది? మీకు టీవీలో చూడండి, పలపొడి డబ్బాలో టూత్పేస్ట్లో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు, ఈ అంటుంటారు. నవ్వు అంటే అది నవ్వు నిజంగా వచ్చిన నవ్వా, లేకపోతే వాళ్ళు నవ్వు అన్నందువల్ల పళ్ళు బయట పెట్టారా అర్థమవుతూనే ఉంటుంది. ఇలాగనే ఉత్సాహము అనేటువంటిది కూడా ఒక ఎమోషన్, అది మనకి లోపల నుంచి రావాలి. అంటే ఇది ఎప్పుడు వస్తుందంటే, ఎదుటి వాళ్ళను మనం ప్రేమించినప్పుడు వాళ్ళకి మనము చాలా ఉత్సాహంగా ఇవ్వగలుగుతాం. ఆ ప్రేమ అనేటువంటిది లేకపోతే, అంటే ఇది ఏమిటి అంటే, మనము దేవుణ్ణి ప్రేమించామనుకోండి, మనం చాలా ఉత్సాహంగా ఇవ్వగలుగుతాం. అప్పుడు ఆయన ప్రేమ కూడా మనకు వస్తుంది. ఇది ఒక రెసిప్రోకల్ సిస్టమ్. అంటే ఒక బంతి ఎలాగైతే కొడితే తిరిగి వస్తుందో, ప్రేమ అనేటువంటిది కూడా ఏమిటి అంటే, ఒకవైపు నుంచి వెళ్తే రెండో వైపు నుంచి వస్తుంది. ఏదో ఒక వైపు నుంచి ప్రారంభం అవ్వాలి. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఉత్సాహంగా మనల్ని ఏమంటున్నాడు. ఎక్కడి నుంచి ఉత్సాహం వస్తుందంటే, ప్రేమ లేకపోతే ఉత్సాహం రాదు. ఆయన మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎందులో మనం వ్యక్తపరచగలము అంటే, మనం ఇవ్వటంలో, మన త్యాగంలో ప్రేమ ఎప్పుడు కూడా వ్యక్తపరచగలం. నాకు ప్రేమ ఉంది, నాకు ప్రేమ ఉంది, నాకు ప్రేమ ఉంది అని నోటి మాటలతో చెప్తే కాదు. దేవుని ప్రేమ ఎట్లా వ్యక్తపరిచాడంటే ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు. క్రీస్తు ప్రేమ ఎట్లా వ్యక్తపరిచాడంటే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. మన ప్రేమ ఎట్లా వ్యక్తపరచాలి అంటే, ప్రేమ ఎప్పుడు కూడా ఇవ్వటం ద్వారా వ్యక్తపరచాలి. కాబట్టి మనం కనుక ఉత్సాహంగా ఇచ్చినట్లయితే మనము దేవుని యెడల మనకున్నటువంటి ప్రేమను మనం వ్యక్తపరుస్తాం. అంతేకాదు దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడైనా మీరు గమనించండి, మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారనుకోండి, మీరేం చేస్తారు వాళ్ళని? నిన్నో మొన్నో న్యూస్ చదువుతూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు వినుకొండ వైపు నుంచి ఒక మనిషిని, ఇటువైపు చిలకలూరిపేట ఇంకోటి ఏదో ఊరు, అటువైపు నుంచి ఒక మనిషిని, ఇద్దరు మనుషుల్ని తన దగ్గరికి పిలిపించుకొని వాళ్ళని అభినందించాడు. ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి.
ఎందుకనంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు, వీళ్ళ ముక్కు మొహం ఆయనకు తెలియదు, ఆయన జైల్లో ఉన్నప్పుడు, రాజమండ్రిలో జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు అక్కడ బయటే ఉన్నారంట కూర్చొని. నిజంగా ఇంట్లో కొడుకు కోడలు వీళ్ళు కూర్చున్నారో లేదో కానీ వాళ్ళు అక్కడే ఉన్నారంట. నిజంగా కొంతమంది నాయకులకి ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఇప్పుడు ఆ న్యూస్ ఆయనకి తెలిసిన తర్వాత, సార్ మీరు అక్కడ జైల్లో ఉన్నప్పుడు ఎవరో ఇద్దరు మనుషులండి, మీరు జైల్లో ఉన్నన్ని రోజులు అక్కడే పాపం బయట కూర్చున్నారు అని అనగానే ఆ మాట వింటే ఏమనిపిస్తుంది? ఎవరాలు పనికి మాలినోళ్ళు, పని బాట లేనోళ్ళు అట్ట కూర్చున్నాడు ఎవడాడు అని అంటాడా? వెంటనే దాన్ని వినగానే వాళ్ళకేమనిపిస్తుంది? ఆయన తన దగ్గరికి పిలిపించుకొని వాళ్ళని అభినందించి వాళ్ళకి ఏం సాయం కావాలో ఆయన నేను అడిగినటువంటి విషయాన్ని నిన్నో మొన్నో అది న్యూస్లో వచ్చింది. వాస్తవంగా వాళ్ళే కాదు, ఎలాంటి మనిషి అయినా సరే ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారు అన్నప్పుడు మన వైపు నుంచి ఏమొస్తుంది? ఒకవైపు నుంచి ప్రేమ రాగానే రెండో వైపు నుంచి ఏమొస్తుంది? ద్వేషం వస్తుందా? రాదు. ఖచ్చితంగా రెండో వైపు నుంచి ప్రేమ బలవంతంగా అయినా సరే వస్తుంది. అది లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు కూడా మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని వైపు నుంచి ప్రేమ వస్తుంది. అంటే మన ప్రేమ ఎట్లా వ్యక్తపరుస్తామంటే, వాళ్ళకున్న సమయం ఇచ్చారు. వాస్తవంగా వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను త్యాగం చేసి, వాళ్ళ సమయాన్ని త్యాగం చేసి, అందులో ఒక ఆడమనిషి గురించి చెప్తూ ఉన్నారు, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉన్నా కానీ స్కూటీ వేసుకొని వెళ్ళిపోయిద్దంట ఆమె. ఆడమనిషి అక్కడికి వెళ్ళిపోతుందట. అంటే ఆమె సమయాన్ని ఇవ్వటం అయితేనేమి, ఆమె ఎఫర్ట్ అయితేనేమి, నిజంగా దాన్ని అభినందించడంలో ఖచ్చితంగా గొప్ప విషయం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళంత కష్టపడి వాళ్ళు తన్ను ప్రేమించినప్పుడు తన వైపు నుంచి ప్రేమ రావటం అనేటువంటిది సహజమైన ప్రక్రియ. ఈరోజు మనం కూడా మన వైపు నుంచి ప్రేమ కనుక వెళ్ళిందనుకోండి దేవునికి, దేవుని వైపు నుంచి ప్రేమ మనకు వస్తుంది. మన ప్రేమ అనేటువంటిది ఎలా వ్యక్తపరుస్తాం? అసలు ప్రేమ అనేటువంటిది ఎట్లా వ్యక్తపరచాలి? మనకు బైబిల్లో బాగా చెప్తూ ఉంటాడు. ప్రేమ అనేటువంటిది ఎట్లా వ్యక్తపరచటం అంటే, కొందరు నోటి మాటలు ఉంటాయి కదా, అయ్యా బాగున్నావా, అమ్మ నాన్న బాగున్నారా, ఎట్టున్నారయ్యా ఇంట్లో వాళ్ళు అంటే, ఏం బాగలేదు ఇంట్లో వాళ్ళు, ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం, తినటానికి కూడా తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు అనుకోండి. చుట్టాలు బంధువులే వాళ్ళ ఇంటికి వస్తే అడిగారు, అమ్మ ఎట్లున్నారు, నాన్న ఎట్లున్నారు, కుటుంబం ఎట్లున్నారని. ఏం బాగలేదు మా పరిస్థితులు అన్నారు. ఇప్పుడు అటువైపు నుంచి ఏమి రియాక్షన్ వస్తుంది? ఏమి రావాలి? అసలు బాగున్నారా అన్నారు, బాగలేదు అని అన్నారు. ఆరోగ్యం బాగుందా అన్నారు, ఆరోగ్యం కూడా బాగలేదు అని అన్నారు. సరే అయితే అంతేనా? ఎందుకు అడిగాం మరి? అసలు ఏం రియాక్షన్ రావాలి అటువైపు నుంచి? ఈరోజు లోకం యొక్క పరిస్థితి అనేటువంటిది ఎట్లా ఉందంటే, బైబిల్లో చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. మన ప్రేమ అనేటువంటిది ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ మనము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 16-17 వచనాలు. మనము ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనుచున్నాము. అంటే ప్రేమ అంటే ఎట్టిదట? ప్రేమ అంటే ఎట్టిది? బై దీస్ వీ నో లవ్, బై దీస్ వీ నో లవ్ బికాస్ హీ లేడ్ డౌన్ హిజ్ లైఫ్ ఫర్ అస్. దీనివలన ప్రేమ ఎలాంటిది అనేది మనకు అర్థమవుతుంది, తెలుసుకుంటున్నాం. దేనివలన? ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, దీనివలన ఆయన పెట్టినటువంటి ప్రాణం వలన మనకు ప్రేమ ఏంటి అని అర్థమవుతుంది. ఏమర్థమైంది ఇందులో మనకి ప్రేమ ఏంటని? ప్రేమ ఏంటి అంటే, ప్రేమ అంటే ప్రాణం పెట్టడం. ప్రేమ ఏంటి అంటే, ప్రేమ అంటే త్యాగం చేయటం. అంతేనా? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన తన ప్రాణం పెట్టాడు. దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనుచున్నాము. ఏం తెలుసుకున్నాం దీనివల్ల అంటే, ప్రేమ అంటే ప్రాణం పెట్టడం, ప్రేమ అంటే త్యాగం చేయటం. త్యాగము చెయ్యకుండా అది ప్రేమ అని గనక అంటే అది వట్టిదే. ఈరోజు ఏదో లోకంలో చూసినప్పుడు ఐ లవ్ యూ అని ఒక గ్రీటింగ్ కార్డు రాస్తుంటారు, ఒక కాగితం మీద రాస్తారు, ఏంటంటే లవ్. లేకపోతే ఒక ఫ్లవర్ ఏదో ఇస్తారు, ఐ లవ్ యూ అని, ఏంటంటే లవ్. ఇదంతా లవ్ కాదు. బైబిల్ నేర్పే లవ్ ఏమిటి అంటే, లవ్ అంటే త్యాగము, సాక్రిఫైస్. ఇంకా చెప్పాలంటే ఏం త్యాగము అంటే, ఏదో డబ్బు త్యాగం చేయటమో, సమయం త్యాగం చేయటమో ఈ త్యాగం కాదు. ఏమి త్యాగము అంటే, ప్రాణాన్ని త్యాగం చేయగలగాలి. ఇక ప్రాణం కంటే గొప్పదేమి కూడా లేదు.
అందుకనే ప్రేమ అనేటువంటిది చాలా చాలా గొప్పది, ఉన్నతమైనది. ఎందుకు అంటే ఈ ప్రేమ అనేటువంటిది ఈవేళ ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా స్వార్థపూరితమైన ప్రేమ. మీరు ఈవేళ ప్రేమ ఎట్లా అయిపోయిందంటే స్నేహితుల మధ్య, చిన్న చిన్న పిల్లలు కూడా చూడండి, మీరు స్కూల్ పిల్లలు కూడా, వాళ్ళు చాక్లెట్ ఇస్తే వీళ్ళు చాక్లెట్ ఇస్తారు, వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు మొన్న ఇవ్వలేదుగా, వీళ్ళు చెప్పేస్తారు వెంటనే, మొన్న నువ్వు ఇవ్వలేదుగా నేను ఇవ్వను. అంతేకాదు ఈవేళ మీరు కనుక చూసినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒక విషయం మీకు చెప్తా, బాగా అర్థమవుతుందేమో. ఇప్పుడు మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళి చదివింపులు చదివిస్తూ ఉంటాం. భారతదేశంలో ఉన్నాయి కదా ఆ సాంప్రదాయం. ఎంత చదివిస్తాం, ఎంత చదివించాలి? అందుకనే చదివింపులన్నీ పుస్తకంలో రాస్తారు. ఈ పుస్తకం రికార్డ్ అంతా లోపల భద్రపరుస్తారు. వాళ్ళ ఇంట్లో కార్యక్రమం వచ్చినప్పుడు ఈ చదివింపుల పుస్తకం తీస్తారు. తీసి అందులో వాళ్ళు ఎంత చదివించారు, 10 సంవత్సరాల క్రితం వాళ్ళు మన ఇంట్లో కార్యక్రమానికి 516 రూపాయలు చదివించారు అనుకోండి. ఇప్పుడు ఎంత చదివిస్తారు వీళ్ళు? నేను ఒకసారి ఒకరిని అడిగా, కనీసం 10 సంవత్సరాలు వడ్డీ అన్న వేసి చదివించాలిగా మీరు. అప్పుడు 516 చదివించారంట, ఇప్పుడు కూడా 516. అప్పుడు 1116 చదివిస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా 1116ఏనా? అప్పుడు 1000 రూపాయలు విలువ ఎంత, ఇప్పుడు 1000 రూపాయలు విలువ ఎంత? వస్తువు అనుకోండి సరిపోతుంది. అప్పుడు వాళ్ళు ఇత్తడి కాగు తెచ్చారంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఇత్తడి కాగు కొనుక్కెళ్తున్నారు. ఇవాళ రేపు కాగులు వాడలేదుగా అంటే వాడకపోయినా వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, పైన బోర్లు ఇచ్చుకుంటారు తోముకొని. వాళ్ళు మనకు కాగి ఇచ్చారు, మనం కాగి ఇవ్వాలి. వాళ్ళు బకెట్ ఇస్తే మనం బకెట్ ఇవ్వాలి. వాళ్ళు కనుక 1000 రూపాయలు డబ్బులు ఇస్తే మనం 1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఇవాళ ఏమైపోయిందంటే ఇదంతా కూడా ప్రేమ అని మనం అంటున్నాం, కానీ ప్రేమ అనేటువంటిది ఇలా కాదు. వాళ్ళు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈవేళ దేవునికి మనం ఏమి ఇవ్వకపోయినా ఆయన మన కొరకు తన కుమారుడిని ఇచ్చాడు. క్రీస్తు ప్రభుకి మనం ఏమి ఇవ్వకపోయినా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈవేళ మనకి ప్రేమ అనేటువంటిది ఏమి నేర్పిస్తూ ఉన్నాడంటే, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఏంటిదని తెలుసుకొనుచున్నామో, మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం అంటే ఇంట్లో తోడబుట్టిన సహోదరులు కాదు, ప్రతి క్రైస్తవుడు మరి ఒక క్రైస్తవుల కొరకు ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామో అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామో. 17వ వచనంలో చెప్తున్నాడు, ఈ లోకపు జీవనోపాధికి అలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలిగి ఉండు చూచి అతని యొడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుస్తుందా దేవుని ప్రేమ? ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలిగి ఉండట చూచి అతని యొడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. అంటే దేవుని ప్రేమ అంటేనే ఇవ్వటం, త్యాగం చేయటము. నువ్వు ఇవ్వగలిగిన స్థితిలో ఉండి కూడా నీ సహోదరుడు లేమిలో ఉండటం చూసి కూడా నువ్వు ఇవ్వకపోతే దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది వాళ్ళలో అని అంటున్నాడు. అంటే వాళ్ళలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? లేదు. అంటే నీలో ప్రేమ ఉంటే మనం ఏం చేయాలంటే ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దాన్ని పుచ్చుకోవటానికి అర్హత కలిగినటువంటి వారికి, ఉదాహరణకి అందరి పరిస్థితి బాగుందనుకోండి, మీరు ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. దేవుడు కూడా ఇక్కడ క్రీస్తు ప్రభు మనము చూసినప్పుడు బాప్తిసం ఇచ్చేటువంటి యోహానైనా లేదా క్రీస్తు ప్రభు అయినా క్రొత్త నిబంధనలు అపోస్తులైన బోధంతా కూడా గమనించేటప్పుడు ఆయన ఏమంటూ ఉంటాడంటే 2 అంగీలు కలిగినటువంటి వాడు 1 అంగీ ఇవ్వమన్నాడు. ఎవరికి ఇవ్వమన్నాడు? ఈ విషయం ఒకసారి మా టీచర్ ఒకసారి చెప్పాడు. ఆయన 2 అంగీలు కలిగిన వాళ్ళు 1 అంగీ ఇచ్చేయమన్నాడు అని నేను మాట్లాడితే, ఇవ్వమన్నాడు వరకు బాగానే ఉంది, ఎవరికి ఇవ్వమన్నాడు అంటే మనం ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించినటువంటి డిస్కషన్ జరుగుతూ ఉంది. డిస్కషన్ జరుగుతుంటే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అదేంటి 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇవ్వమన్నాడు కదా అంటే 1 అంగీ ఇవ్వమన్నాడు. ఎవరికి ఇవ్వమన్నాడు? 2 అంగీలు గలవాడు. ఆ తర్వాత ఒక మాట చెప్తూ ఉంటాడు, ముఖ్యమైన మాట. ఆయన చెప్పిన తర్వాత నేను దాన్ని అప్పటి నుంచి జాగ్రత్తగా పరిశీలన చేయటం అనేటువంటిది మొదలుపెట్టాను. 2 అంగీలు కలిగినటువంటి వాడు 1 అంగీ ఎవరికి ఇవ్వాలి? మంచి అంగీ లేని వాళ్ళకి ఇవ్వాలి. అంతేనా? ఎవరికి ఇవ్వమన్నాడు? 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎవరికి ఇవ్వమన్నాడు? ఏమీ లేనటువంటి వాళ్ళకు ఇవ్వమని చెప్పేసి అన్నాడు. అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏమీ లేని వాళ్ళకి ఇస్తామా, మంచిది లేని వాళ్ళకి ఇస్తామా? మన తెలుగులో చెప్తూ ఉంటారు, గుడ్డి కన్ను మెల్ల కన్ను 1 కన్ను ఉంది కదా అని. అసలు లేకపోవటం అనేటువంటిది వేరు.
మనం ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి ఇవ్వమని చెప్పేసి అన్నాడు అంటే, ఆయన ఏమీ లేనటువంటి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. ఏమీ లేనటువంటి వాళ్ళకి అంటే ఏమీ లేనటువంటి వాళ్ళకు మనము చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి అని చెప్పేసి అంటున్నాడు. ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని యొడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యొడల దేవుని ప్రేమ ఎలాగో నిలుచును? దేవుడు లేనటువంటి వాళ్ళని చూసినప్పుడు ఆయన కనికర సంపన్నుడు, ఆయన సహాయం చేస్తున్నాడు. మనము దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే అదే విధమైనటువంటి ప్రేమను మనం కూడా చూపించాలి. కాబట్టి ప్రేమ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా త్యాగం చేస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటే ఇస్తుంది, దాచిపెట్టుకోదు. మీరు కావాలంటే చూడండి, పిల్లలు ఇంటికి ఆకలితో వచ్చారు, ఎంత పిసినారోళ్ళైనా దాచిపెట్టుకుంటారా? పిల్లలు సొంత పిల్లలైతే ఎంత పిసినారోళ్ళైనా సరే, ఎవరికి పెట్టనటువంటి వాళ్ళైనా సరే, ఎవరికి పెట్టకపోయినా కానీ పిల్లలకు పెట్టుకుంటారు. అవసరమైతే ఆయన తినకుండా మాడుకుంటాడేమో కానీ పిల్లలకి మాత్రం పెడతాడు. అవునా? ఎందుకు? ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఏం చేస్తారంటే పిల్లలకు పెడతారు. అంటే ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఇచ్చేటువంటి స్వభావాన్ని మనలో నుంచి తెస్తుంది. కాబట్టి మనం ఎంత పిసిని వాళ్ళమైనా సరే దేవుని మీద గనక ప్రేమ ఉంటే మనం దేవునికి ఇవ్వగలుగుతాం. మనం మన సహోదరుల మీద గనక ప్రేమ ఉంటే మనం ఇవ్వగలుగుతాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే 18వ వచనంలో చెప్తాడు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ప్రేమ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు? మాటతోనూ నాలుగుతోనూ గాక. ఎలా ఉన్నావయ్యా, అమ్మా నాన్న ఎట్లున్నారు, ఇంట్లో వాళ్ళందరూ ఎట్లున్నారు అని అడిగారు. అడిగితే బాగలేదని చెప్పాం. సర్లే అయితే అని అన్నారు అనుకోండి, అందులో ప్రేమ ఉన్నట్టా లేనట్ట? ఇంతకీ నువ్వు అన్నం తిని వచ్చావా, అంత దూరం నుంచి వచ్చావు, ఎండన పడి వచ్చావు, అన్నం తిని వచ్చావంటే తినలేదు అన్నము అని అన్నారు. సర్లే అయితే ఇంటికి వెళ్ళాక తిందులే, మీ ఇంటికి వెళ్ళాక రాత్రికి ఇంటికి వెళ్తావు కదా అప్పుడు తిందులే అని అన్నారు అనుకోండి. మీకేమనిపిస్తుందో చూడగానే, అసలు ఎందుకు అడుగుతున్నాడు, పెద్ద అడగొచ్చాడు కానీ అని అనుకుంటారా అనుకోరా? ఏంటి అట్లా మాట్లాడతారు, మర్యాద కొరకు అడిగా నేను అని అన్నాడు అనుకోండి ఆయన. ఇవాళ లోకంలో అలాగనే అడుగుతున్నారు. ఎదుటి వాళ్ళకి ఏమీ సహాయం చేయటానికి కాదు, అడగటం అనేది ఒక కట్టసి, ఒక మర్యాద కొరకు అడుగుతూ ఉంటారు. బాగున్నారా అని అడుగుతారు. బాగున్నారా అని పలకరించడం మర్యాద. అలా పలకరించకపోతే మర్యాద లేనోడు అంటారంట. అందుకనే మర్యాద కొరకు బాగున్నారా అని అడుగుతున్నారంట. బాగున్నారా అని అడిగితే ఎదుటోళ్ళు ఏం చెప్పాలంట? మేము బాగున్నామని చెప్పడం వాళ్ళ మర్యాద అంట. బాగున్నారా అని అడగటం మన మర్యాద అయితే, మేము బాగున్నామని చెప్పడం వాళ్ళ మర్యాద. అంతేగాని బాగున్నారా అని అడిగారు కదా అని చెప్పేసి బాగలేదు, నాకు ఒంట్లో బాగలేదు, ఇంట్లో బాగలేదు, ఆర్థిక పరిస్థితులు బాగలేదు అంటే తెలివి లేనోడా. అసలు నీకు మర్యాద తెలుసా? ఎదుటోళ్ళు బాగున్నారా అడిగినప్పుడు బాగున్నామండి అని చెప్పాలి. ఇది మర్యాద. ఇవాళ లోకం అలానే నేర్పిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కనుక మనం గమనించినప్పుడు అందుకొరకు కాదు, మనం ఆ నిజమైనటువంటి ప్రేమను మనం చూపించగలగాలి. దేవుడు ఎలాగైతే ప్రేమ చూపించాడో, చిన్నపిల్లలారా మాటతో నాలుగుతో కాక క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమింతుమో. వాస్తవంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించేటప్పుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఆ ఇచ్చేటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో ఆ ఇచ్చే స్వభావం ఉన్నటువంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇందులో మనం గమనించినప్పుడు ఇచ్చే స్వభావము అనగానే ఇందాక మనం గమనించాం 9వ అధ్యాయము 7వ వచనము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఇక్కడ అంటూ ఉన్నాడు, సనుక్కొనక బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవుడు ఎక్కువ ఇచ్చిన వాళ్ళని ప్రేమిస్తానలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనమైతే ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళని ప్రేమిస్తాం, కానీ దేవుడు ఎక్కువ ఇచ్చిన వాళ్ళని ప్రేమిస్తానని లేదు. ఎవరిని ప్రేమిస్తానన్నాడు? వాళ్ళకే వదిలేస్తాడు. ఎంత ఇవ్వాలనేటువంటిది వాళ్ళకే వదిలేస్తాడు. ప్రతివాడు కూడా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వమన్నాడు, వర్ధిలిన కొలది ఇవ్వమన్నాడు. ఇక వాళ్ళకే వదిలేస్తాడు. ఇంత అంత అని పాత నిబంధనలాగా దశమ భాగమని ఒక అంకె చెప్పలేదు. ఎంత వర్ధిల్లారో అంత ఇవ్వండి, అయితే హృదయంలో ఎంత నిశ్చయించుకుంటున్నారో అంత ఇవ్వండి, కానీ ఇచ్చేటువంటిది మాత్రము ఉత్సాహంతో ఇవ్వండి. ఒక ప్రశ్న, మనం కూడా ఇవ్వటము అనేటువంటి దేవుడు ఒక ఆజ్ఞను చేసేసాడు. ఆదివారం ఆరాధనలో మనకి ప్రార్థన, పాటలు, దేవుని వాక్యమో, ప్రభురాత్రి భోజనమో ఎలాగైతే ఉంటాయో, ఇందులో ఇవ్వటము అనేటువంటిది కూడా ఒక భాగం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఆరాధన అంటే
కేవలము ఏదో ఒక 4 భాగాలు 3 భాగాలు 2 భాగాలు కాదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, కొందరు ఆరాధన ప్రారంభం అయిన తర్వాత పాటలు అయిపోయిన తర్వాత వస్తుంటారు. వాళ్ళు పాడరు పాటలు. ఇప్పుడు వాళ్ళు ఆరాధన చేసినట్లా చేయనట్లా? సంపూర్ణమైన ఆరాధన ఏం చేయలేదు. ఆరాధన అంటే మనకు బైబిల్లో చెప్పేది ఏమిటంటే ప్రార్థన, పాటలు, దేవుని వాక్యము, ప్రభురాత్రి భోజనము, అలాగనే కానుకలు. ఇందులో ప్రతి భాగాన్ని కూడా మనం చేయగలగాలి. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, అంటే చాలా రేరుగా నేను చూసినటువంటి కేసులు, చాలా అరుదుగా చూసినటువంటి కేసులు, కొందరు ఇవ్వరు, కానుక ఇవ్వరు. ఏంటంటే మా దగ్గర ఏమీ లేదని అంటారు. కానీ మనము ప్రార్థన చేయటము ఎలా మ్యాండటరీనో, ఖచ్చితంగా చేయాలో, పాటలు పాడటం ఎంత మ్యాండటరీనో. కొంతమంది ఏం చేస్తారంటే పాటలు పాడేటప్పుడు అలా కూర్చుంటారు. ఆదివారం నేను చూస్తూ ఉంటాను, ఇటువైపు నుంచి అన్నీ కనబడతారు కదా, అందరూ కనబడతారు కదా, ఇట్లా కూర్చుంటారు. ఏదో గాన కచేరీకి వచ్చి వీళ్ళందరూ పాడుతుంటే వినటానికి అన్నట్లుగా. ఒకసారి ఒకళ్ళు అన్నారు, అంత ఇనే అంత కమ్మగా పాడుతున్నారా మన వాళ్ళని. పోనీ పాటలు లేదు, నువ్వు పాడొచ్చుగా నేర్చుకొని. ఇదేం గాన కచేరీ కాదు మనం కూర్చొని చూడటానికి. పోనీ వాళ్ళు కూడా అంత కచేరీలు అంత సింగర్లు కూడా కాదు నువ్వు అంత కమ్మగా వినేదానికి. కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే, ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయమని ఎలాగైతే ఆయన ఆజ్ఞాపించాడు, రిక్వెస్ట్ చేయలేదు, అది ఆజ్ఞ. అలాగనే ప్రతి ఒక్కరు కూడా పాడాలి, ఇది ఆజ్ఞ. కాబట్టి నా గొంతు బాగుంటుంది, నా గొంతు బాగోదు అనేటువంటిది కాదు. నీ గొంతు బాగున్నా పాడాలి, బాగోపోయినా పాడాలి. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే సోలో సాంగ్స్ పెట్టలేదు, మనకి గ్రూప్ సింగింగ్ పెట్టాడు. సోలో సాంగ్ కనుక పెడితే నువ్వన్నట్టే నా గొంతు బాగోదని చెప్పొచ్చు. ఇది గ్రూప్ సాంగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడండి, గ్రూప్ సాంగ్లో గొంతు బాగున్న వాళ్ళొకరు, బాగోలేని వాళ్ళొకరు ఇద్దరు కలిపి కనుక పాడితే మీరు ఆ బాగోలేని గొంతు మీకు బాగలేనట్లుగా అనిపించదు. మీకు ఎప్పుడైనా చూడండి, గ్రూప్ సాంగ్ అందరూ కూడా కలిపి ఒకే గొంతుగా పాడేటప్పుడు అందులో ఎంతమంది గొంతులు బాగాలేని వాళ్ళు ఉన్నా కానీ అందరూ కలిపి పాడేటప్పుడు అది చాలా బాగా ఉంటుంది పాట. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, మనకు సోలో సాంగ్స్ చెప్పలేదు అసలు, ఒకరినొకడు హెచ్చరించుచు రెసిప్రోకల్ సిస్టమ్ అది. కాబట్టి ప్రార్థన ఎలా మ్యాండటరీనో పాటలలోనే మ్యాండటరీ, ఖచ్చితంగా పాడాలి. వాక్యం అలాగనే మ్యాండటరీ, ఖచ్చితంగా మనము వాక్యాన్ని బోధించాలి, దాన్ని వినాలి, ఖచ్చితంగా మనం దాన్ని నేర్చుకోవాలి. ఇక ప్రభురాత్రి భోజనం మ్యాండేటరీ అని మనం చెప్పాల్సిన పని లేదు. ఆరాధనకు రాలేకపోయినా మానేసినా ఫోన్ చేసి కొంచెం నాకు రొట్టె ద్రాక్షరసం ఉంచండి అని ఫోన్ చేసి మరీ అడుగుతారు. నేను అప్పుడప్పుడు చెప్తాను, రొట్టె ద్రాక్షరసం ఒక్కటి తీసుకుంటే ఆరాధన కాదు. ఆరాధన అంటే పాటలు, ప్రార్థన, వాక్యమో, ప్రభురాత్రి భోజనమో, కానుకలు. ఒకసారి ఒకరు అన్నారు, అయితే అవన్నీ చేయండి అప్పుడు ఆరాధన అయ్యిద్దిగా అన్నారు. అంటే కేవలం వచ్చి రొట్టె ద్రాక్షరసం ఇస్తే ఆరాధన కాదు అంటే, పోనీ నేను కాసేపు ఒక అరగంట కూర్చుంటాను, ఒక పాట పాడండి, 2 పాటలు పాడదాము, ఆ తర్వాత ప్రార్థన చేయండి, కొంచెం వాక్యం కూడా చెప్పండి, అప్పుడు ప్రభురాత్రి భోజనం ఇవ్వండి అన్నారు. కొంతమందికి బాగా తెలివితేటలు ఇస్తాడు దేవుడు. కేవలం వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకెళ్తే ఆరాధన కాదంటే, పోనీ అన్నీ చేయండి, నాకేం ఇబ్బంది లేదు, నేను అరగంట కూర్చుంటాను. నేను చెప్పాను, మీరు అరగంట కూర్చున్నా ఒకవేళ మనం పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ఒకవేళ మనము వాక్యం చెప్పినా, మీకు ప్రభురాత్రి భోజనం ఇస్తే అప్పుడు కూడా ఆరాధన కాదు. ఎందుకంటే దేవుడు సమాజముగా కూడుట మానక, ఇదంతా కూడా ఎక్కడ చేయమన్నాడు? మీ ఒక్కరిని ఎదురుగా కూర్చోబెట్టుకొని చేయమనలా. ఇదంతా కూడా చేయాల్సింది ఎక్కడ అంటే సమాజంలో. ఈరోజు కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి మేము ఆన్లైన్లో హాజరవుతున్నాం కదా, ఎట్లా అది దేవుడు అంగీకరిస్తాడా అని. వాస్తవంగా కరోనా వచ్చినప్పుడు ఈ ఆన్లైన్ ఆరాధనలన్నీ కూడా ప్రారంభమైనాయి. కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ లాక్డౌన్, ఇంట్లో కూర్చున్నారు, ఎవరు కూడా సమాజంగా కూడుకునే పరిస్థితి లేదు. ఒకటి, ఆరాధన మానేయాలి, నేను కూడుకోవటానికి అవకాశం లేదని. 2, ఉన్నటువంటి విధానంలో ఆన్లైన్లోనో మరొక విధంగానో కూడుకోగలగాలి. ఈ రెండిట్లో మానేస్తారా లేకపోతే కూడుకుంటారా అంటే, వాళ్ళు ఏం చేశారంటే కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడుకున్నారు. ఇక ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆ లాక్డౌన్ అయిపోయినా కానీ ఇల్లు వదిలిపెట్టి బయటికి రావట్లే, మాకు ఇదే బాగుంది కదా అని. రెండవది, కొన్ని ప్రాంతాల్లో అక్కడ సంఘాలు లేవు, సేవ లేదు. లేనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? చుట్టుపక్కల కొన్ని 100 కిలోమీటర్లు ఎక్కడికో ఆ ఐథియోపియా మంత్రి రథం వేసుకొని వచ్చినట్టు వెళ్ళాలి.
వెళ్ళగలిగినటువంటి పరిస్థితి లేకపోతే ఇప్పుడు కరోనా లాక్డౌన్ అయితే లేదు, కానీ ఇప్పుడు కూడా మరలా వాళ్ళకి ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా సంఘాలు లేవు కాబట్టి ఒకటి మానేస్తే మానేయాలి, అవకాశం లేదు కాబట్టి రెండు ఆన్లైన్లో కలుసుకోగలగాలి. కానీ చక్కగా ఊర్లలో ఉండి ఆరాధన కూడా అందుబాటులో ఉండి మేము ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళాం, పేరంటానికి వెళ్ళాం కాబట్టి రొట్టె ద్రాక్షరసం పక్కన పెట్టండి అని చెప్పేసి కనుక మనం ఫోన్ చేసామనుకోండి, అది ఎంత మాత్రం సమంజసంగా ఉంటుంది? కాబట్టి ఆరాధన అంటే మనకు ఎట్లా అయితే ప్రార్థన, పాటలు, దేవుని వాక్యమో, అలాగనే మనం ప్రభురాత్రి భోజనంలో హాజరవటమో ఎలాగైతే మ్యాండటరీనో, అలాగనే ఈ 5వది కూడా మనం దేవునికి కానుక ఇవ్వటం కూడా మ్యాండటరీ. ఖచ్చితంగా దాన్ని చేసి తీరాలి. ఈ 5 కార్యాలు చేసినప్పుడు మాత్రమే ఆరాధన. అందుకనే మీరు చూడండి, బీద విధవరాలు 2 కాసులు ఉన్నాయి, ఆ 2 కాసులు తెచ్చి ఆయనకి ఇస్తే ఎందుకమ్మా ఉంచుకోవచ్చు కదా అని అనలేదు. ఆరాధన అంటేనే ఇచ్చుట. వర్షిప్ ఈజ్ అ గివింగ్, నాట్ గెటింగ్. మనము దేవునికి ఏమీ ఇవ్వకుండా వెళ్తే అది ఆరాధన కాదు. అందుకనే మీరు పాత నిబంధనలో కూడా 7కి 3 మార్లు యెహోవా ఏర్పరచుకున్న స్థలములో మీలో ప్రతి మగవాడు కనబడాలంటాడు. కనబడాలని అనటం మాత్రమే కాదు, ఆయన చెప్పిన మరొక విషయం ఏమిటి అంటే వట్టి చేతులతో యెహోవా సన్నిధికి రాక అని అంటూ ఉంటాడు. కాబట్టి వచ్చేటప్పుడు ఇవ్వాలి, ఇవ్వటమే ఆరాధన. ఈరోజు కూడా మనం గమనించినప్పుడు దేవునికి ఇవ్వటము అనేటువంటిది మనకు ఒక ఆజ్ఞ, కాబట్టి మనం ఇవ్వాలి ఆజ్ఞ కదా అని మళ్ళీ సనుక్కుంటా కొనుక్కుంటా ఇవ్వకూడదు. అలా గనక ఇచ్చినట్లయితే అది అసలు దేవుడు చెప్పినట్లు ఇవ్వటమే కాదు. ఒక్కోసారి మేము చెప్తూ ఉంటాం, సనుక్కొని గొనుక్కొని ఇచ్చేదానికంటే మానేసేయండి. ఎందుకంటే సనుక్కొని గొనుక్కొని ఇవ్వటము అనేటువంటిది దేవుడు చెప్పిన ఇవ్వటం కాదు. కాబట్టి మీరు సనుక్కుంటా గొనుక్కుంటా ఇచ్చినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మనము ఇవ్వాలి అనుకుంటే మనము ఉత్సాహంగా ఇవ్వాలి. ఆ ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే ప్రేమ ఉన్నప్పుడు ఆ ఉత్సాహం అనేటువంటిది వస్తుంది. మీరు కావాలంటే చూడండి, మీ పిల్లల కొరకు మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి, నీరసం రాదు, మీకు సంతోషంగా ఖర్చు పెట్టగలరు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమ ఉన్నప్పుడు సంతోషంగా ఇస్తాం, ప్రేమ లేకపోతే సనుక్కుంటా ఇవ్వాలా. అదే ఇప్పుడు మనం ఎక్కడికో చదివింపులు ఎవరికన్నా ఇవ్వాలనుకోండి, ఇవ్వాలా, అసలు మనం వెళ్ళటం అవసరమా అనిపిస్తుంది. అదే ప్రేమ ఉంటే అప్పు చేసైనా ఇస్తాము, ఎందుకంటే అక్కడ మన సంతోషం ఉంటుంది. కాబట్టి దేవునికి కూడా మనము ఎప్పుడు ఉత్సాహంగా ఇవ్వగలుగుతాము అని అంటే ఏదో ఫోటోకి స్మైల్ అన్నట్టు అని నవ్వినట్టు కాదు. ఉత్సాహంగా ఇవ్వండి అంటే ఉత్సాహంగా ఇచ్చాను. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు ఇది నవ్వే అని అంటున్నారు. నవ్వండి అంటే అని అది నవ్వు కాదంటే ఇది నవ్వే అంటున్నారు. వాస్తవంగా నవ్వు అనేటువంటిది ఒక ఎమోషన్ లోపల నుంచి వస్తుంది. దేవుని దగ్గర కూడా నేను ఉత్సాహంగానే ఇచ్చానంటే కాదు, మనం ఉత్సాహంగా ఇచ్చామో లేదో ఆయనకి తెలుసు. ప్రశ్న ఏమిటి అంటే ప్రతి ఆదివారం మనం ఇస్తూనే ఉన్నాం, ఏం మానేయట్లేదు. మనం ఏదో ఇవ్వండి అన్నట్టు రొటీన్గా ఒక రోబోలాగా ఒక మరబొమ్మలాగా ఇచ్చి వెళ్ళిపోతున్నామా, నిజంగానే మన ఎమోషన్ బయటకు వస్తుందా, అక్కడ ఉత్సాహం అనేటువంటిది వస్తుందా? ఎప్పుడైనా సరే మనం ఇలా తీసి అలా వేసేటప్పుడు మనకు ఉత్సాహం వస్తుందా? ఉత్సాహం రావటం లేదా. ఏదో పాటలు పాడాలి కాబట్టి గొంతు కలపటం, ఏదో ప్రార్థన అన్నారు కాబట్టి ఇక కళ్ళు మూసుకోవటం, ఏదో వాక్యం అన్నారు కాబట్టి నోట్స్లో రాసుకోవటం వింటాం, ఇక ఏదో ప్రభురాత్రి భోజనం కాబట్టి అది అలాగే నోట్లో వేసేసుకోవటం, మన దగ్గరకు వచ్చింది కాబట్టి, ఏదో కానుక అన్నారు కాబట్టి ఇచ్చేయటం. నిజంగా ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే ఆదివారంలో ఒక వాషింగ్ మిషన్ స్విచ్ చేస్తే దాని పని ఎట్లా చేసుకుంటుందో ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, అలాగే మనం ఒక ఆటోమేటిక్ మరబొమ్మలాగా మారిపోయాం. స్విచ్ చేస్తే అన్ని పనులు మొత్తం ఆరాధనలో 5 నిమిషాలు గిరగిరా తిరిగినట్టు వాషింగ్ మిషన్ 5 నిమిషాలు గిరగిరా తిరిగి బయటికి వెళ్ళిపోతాం. అందులో ఏ అంశంలో మనకు ఒక దుఃఖం కలగదు, ఏ అంశంలో ఒక సంతోషం కలగదు. ఎందుకనంటే మన యొక్క హృదయం అనేటువంటిది ఇక్కడ కనెక్ట్ అవటం లేదు. కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా మనకి ఆ ఎమోషన్స్ అనేటువంటివి అందులో ఉండాలి. ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. పాత నిబంధనలో కూడా హన్నా ప్రార్థన చేస్తుంది. సమూయేలు తల్లి గొడ్రాలుగా వచ్చినప్పుడు ఆమె చేసినటువంటి ప్రార్థన గట్టిగా ఏమీ బయటికి మాటలు వినపడేటట్టు ప్రార్థన చేయలేదు. అలాగే నోట్లోనే చేసుకుంటుంటే పెదాలు మాత్రం కదులుతూ ఉన్నాయి. కదులుతుంటే ఏలి యాజకుడు వచ్చి చూశాడు, పెదాలు అట్లా కదులుతూ ఉంటే బాగా మందు కొట్టేసిందేమో, ఆ మందు దాగి పెదాలు ఆరిపోయినాయేమో, ఆరిపోయి అలా అంటుంది అంటే కళ్ళు మూసుకొని ఉంది, మరి ఉండి అలాగ ప్రార్థన చేసేటప్పుడు అలాగా మందు కొట్టిందేమో అని అనుకున్నాడు ఆయన. అనుకొని ఆమెను గద్దించినప్పుడు ఆమె ఒక మాట అంటుంది, అయ్యా నేను మద్యముతో మత్తుతో ఉన్నటువంటి దాన్ని కాదు అని చెప్పేసి అంటుంది. మరి ఏమిటి అంటే ఆమె ఒక చక్కటి మాట అంటుంది. మీరు గమనించండి, మొదటి సమూయేలు గ్రంథం మనం గమనించేటప్పుడు
ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ మొత్తము కూడా ఆయన సన్నిధిని అక్కడ ఆమె పోస్తూ ఉన్నటువంటి ఒక కార్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినప్పుడు ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరం వినబడకయుండెను. 13వ వచనము, గనుక ఏలి ఆమె మతురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మతురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుంచి తీసివేయమని చెప్పగా, హన్నా అలాగ కాదు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం, హన్నా అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను, నేను ద్రాక్షరసమైన మద్యమైన పానము చేయలేదు గాని నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నేను ద్రాక్షరసము కానీ మద్యము కానీ నేను పుచ్చుకోలేదు. మరి ఏం చేస్తున్నావు నువ్వంటే, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరిస్తున్నాను. అంటే ఆమె చేసేటువంటి ప్రార్థనలో ఆమె శరీరం పెదాలు మాత్రమే కాదు, ఆమె హృదయం కనెక్ట్ అయింది, ఆమె ఆత్మ కనెక్ట్ అయింది. అక్కడే కాదు, మనకు పాటలు పాడమన్నప్పుడు కూడా మీ హృదయములో గానము చేయొచ్చు అని అంటాడు. అంటే అది కేవలం పెదాలు మాత్రమే కాదు, హృదయం కనెక్ట్ అవ్వాలి. వాక్యం అనేటువంటి విషయంలో కూడా కేవలం చెవులు వినటం కాదు, మన హృదయం కనెక్ట్ అవ్వాలి. ప్రభురాత్రి భోజనంలో కూడా మనము దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. నన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఇలాగ చేయుడి అంటే మన హృదయం అక్కడ కనెక్ట్ అవ్వాలి. అలాగనే ఇచ్చేటువంటి విషయంలో కూడా ఇవ్వమని చెప్పలేదు, ఉత్సాహముగా ఇచ్చు వారిని అని అన్నాడు. అంటే ఉత్సాహం ఎప్పటి నుంచి వస్తుంది? మన హృదయము లేదంటే మన ఆత్మ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఒక బాధో ఒక దుఃఖమో లేదంటే ఒక సంతోషమో వస్తుంది. హృదయం కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ఒక మరబొమ్మ, ఇప్పుడు మీరు ఒక వాషింగ్ మిషన్ స్విచ్ చేశారు, దానికి ఏం ఫీలింగ్స్ ఉండవు. కరెంట్ ఉంటే గిరగిరా తిరుగుతుంది, కరెంట్ ఆగిపోతే ఆగిపోతుంది, అంతే. ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఆదివారం స్విచ్ చేసినట్లుగా గిరగిరా తిరిగి ఆరాధనకు వచ్చి 5 నిమిషాలు అయిపోయి వెళ్ళిపోవటం కాదు. అందులో మనకంటూ కొన్ని ఎమోషన్స్ ఖచ్చితంగా రావాలి. ఒక పాట పాడుతున్నాం, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఒక సంతోషమో ఒక దుఃఖమో అందులో ఉన్నటువంటిది రావాలి. లేదంటే ఒక వాక్యం వింటున్నాం, ఆ సంతోషమో లేదంటే దుఃఖమో రావాలి. అలాగ ప్రతిదానిలో కూడా మనం ఒక ఎమోషన్ అనేటువంటిది రావాలి. ఇక్కడ కానుకలు అనేటువంటి విషయంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉత్సాహము అనేటువంటిది రావాలి. ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ఎంతో ప్రేమించును. కాబట్టి మనము దేవునికి ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో ఇచ్చినటువంటి వాళ్ళను మాత్రమే దేవుడు ప్రేమిస్తాడు. అది కూడా ఉత్సాహంగా ఇస్తే. అందరూ ఇవ్వట్లేదా అన్నాడు ఒక ఆయన. అవును, అందరూ ఇస్తున్నారు. నిజంగా ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే బాప్తిసం పొందిన వాళ్ళు ఇస్తున్నారు, పొందిన వాళ్ళు ఇస్తున్నారు, అందరూ ఇస్తున్నారు. అసలు అందులో లోపమేమి లేదు, అందరూ ఇస్తున్నారు. కాకపోతే ఇందులో ఏం మిస్ అయిందంటే ఖచ్చితంగా చెప్పగలం, ఉత్సాహం అయితే మిస్ అయింది. ఖచ్చితంగా చెప్పగలం, ఉత్సాహం అయితే మిస్ అయింది. ఎట్లా చెప్పగలరు మీరు అన్నాడు. వాళ్ళ మొహాలు చూస్తే అర్థమైంది. ఇప్పుడు ఒక మనిషి సంతోషపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు మొహం చూస్తే అర్థం కాదా? ఇప్పుడు ఒక మనిషి ముఖాన్ని చూసాము, ఎట్లా ఉంటుంది? మీరు కావాలంటే చూడండి, మంచి పాటలు పాడేటప్పుడు మన ముఖము ఆ పాటను అర్థం చేసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఒక ఎమోషనల్ సాంగ్ పాడుతూ ఉంటే మనకు కూడా ఒక్కోసారి కన్నీళ్ళు వచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది. ఒక వాక్యం వినేటప్పుడు కూడా మనకి సంతోషం కలుగుతూ ఉంటుంది, దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఆ ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి. అలాగనే మనము ఇచ్చేటప్పుడు కనుక ఆ ఉత్సాహం ఉంటే మన ముఖంలో కనబడుతుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఈ ముఖం చూస్తే మనం ఏడుస్తా ఇస్తున్నామా, సంతోషంగా ఇస్తున్నామా, అసలు ఏది లేకుండా ఇస్తున్నామా అనేది కూడా అర్థమవుతుంది. ఏదో వచ్చారు కాబట్టి ఆ చందాకర్ వచ్చింది కాబట్టి అట్లా ఇస్తున్నామా అనేటువంటిది కూడా అర్థమవుతుంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఉత్సాహముగా ఇచ్చు వారిని. ఎప్పుడు కూడా మీరు ఇచ్చేటప్పుడు ఆ చెయ్యి మీ జేబులోంచి తీయటం కాకుండా హృదయాన్ని మీరు అక్కడ కనెక్ట్ చేయండి. నేను ఇచ్చేటువంటిది దేవుని కొరకు ఇస్తున్నాను అని మీ హృదయాన్ని కనెక్ట్ చేయండి. ఇచ్చేటప్పుడు మీ హృదయం కనుక కనెక్ట్ అయితే అప్పుడు ఖచ్చితంగా ఎమోషన్ వస్తుంది. ఖచ్చితంగా ఎమోషన్ వస్తుంది. ఒకసారి మనం ఏం చేస్తామంటే ఇది పలానా వాళ్ళకి ఇస్తున్నాము అనగానే వెంటనే ఏమవుతుంది? ఇది పలానా వాళ్ళకి ఇస్తున్నాము అనగానే వెంటనే అక్కడ ఏమవుతుంది? ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీ ఇంట్లో ఉన్నటువంటి భర్త భార్యకు ఫోన్ చేశారు, 4 టీ పెట్టు అని అన్నారు. ఒక 5 నిమిషాల్లో వస్తున్నావు అని అన్నారు. 4 టీ పెట్టండి అని అన్నారు. ఏం చేస్తారు మీరు? కొందరు వెంటనే 4 టీ పెట్టంటే ఎవరా 4 అంటారు. చెప్పకపోతే పెట్టవా అంటారు వీళ్ళు. ముందు నువ్వు చెప్పు ఎవరా 4 అని అంటారు. కొంతమంది అంతే, చెప్పాల్సిందే. సరే మొత్తానికి 4 టీ పెట్టు అని చెప్పేసి అంటే వీళ్ళు 4కి అసలు నోరెత్తకుండా పెడదాం అని అనుకున్నారు అనుకోండి.
వాళ్ళు పెడుతూ ఉన్నారు, ఎవరో నలుగురు. ఒకవేళ ఆ నలుగురు ఎవరో చెప్పారనుకోండి, ఎవరా నలుగురు అనుకుంటున్నావు? నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఒకవేళ అని అనుకోండి. పోనీ నిన్నో మొన్న న్యూస్ ఉంది కదా, న్యూస్లో చంద్రబాబు నాయుడు గారు పోనీ నువ్వు నా కొరకు అంత మీరు అక్కడ కూర్చున్నారు కాబట్టి నేను జైల్లో ఉన్నప్పుడు నేను మీ ఇంటికి ఒకసారి వస్తాను అని అన్నారు అనుకోండి. ఆయన వచ్చేటప్పుడు ఎలాంటి టీ పెడతారు? రోజు పెట్టేలాంటి టీ పెడతారా? మరి ఏం చేస్తారు ఆ రోజు? ఆ టీ ఖచ్చితంగా స్పెషల్ టీ అయిపోతుంది. రోజు తెచ్చే పాల ప్యాకెట్ తయారు, ఊరిలో చిక్కటి పాలు ఎక్కడ గేదె దగ్గర చిక్కటి పాలు పిండుతారు అని తెలుసుకొని ఒకవేళ దొరకకపోయినా వెళ్ళి ఎవరు వస్తున్నారు అనుకున్నావు? చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఈ టీ చంద్రబాబు నాయుడు గారికి పెడుతున్నాను కాబట్టి మంచి పాలు ఇచ్చేవాళ్ళు కూడా మంచిదే ఇస్తారు. అంతేకాదు వెళ్ళి టీ పొడిలో కూడా రోజు మన ఊర్లో ఎన్నో టీ పొడులు ఉంటాయి. ఇప్పుడు మన బ్రెయిన్ గిర్రం తిరుగుతుంది, ఎక్కడ విజయవాడలో నెంబర్ 1 టీ పొడి అమ్ముతారు అనేటువంటిది. ఒకసారి నేను చెప్పాను కదా, మన భారతదేశంలో అస్సాం టీ పొడి కేజీ 20 లక్షల రూపాయలు పలికింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. చాలా నాణ్యమైన టీ పొడి. అంతది కాకపోయినా కానీ ఒక మంచి టీ పొడి తెచ్చి, లేదంటే తెచ్చినటువంటి వాటన్నిటిలో కూడా మంచిది తెచ్చి పెట్టేటువంటిది కూడా ఏం చేస్తారంటే, ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు ఎవరైనా స్పెషల్ వ్యక్తులకి చేయాలనుకోండి, వీళ్ళకి వంట బాగా రాకపోతే మనకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు ఎవరు వంట బాగా చేస్తారని వాళ్ళని పిలిపించి వాళ్ళతో చేయిస్తారు. ప్రశ్న, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఆ వచ్చే వ్యక్తి స్పెషల్ కాబట్టి, ఇది ఆ వ్యక్తికి ఇవ్వటం కాబట్టి. ఇంతకీ ఆయన ఫోన్ చేసి ఎవరు కాదులే కానీ 4 టీలు నేనే తాగుదామని చెప్తున్నాను, 4 టీలు పెట్టా అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? 4 టీలు అవసరమా నీకు? 4 టీలు కుదరదు, 1 పెడతాను, తాగితే తాగు లేకపోతే లేదు, అయినా పాలు లేవు ఇంట్లో, తోడు పెట్టడానికి కూడా చాలు, 1 పెడతాను, తాగితే తాగు లేకపోతే లేదంటారు. సరే ఆ 1 పెట్టలే అని అన్నారు. ఆ 1 సరే ఇందాకటి చెప్పినంత తతంగం చేసి పెడతారా? ఏమి లేదు. ఇంట్లో ఉన్న ఆ పాలల్లో సగం నీళ్లు కలిపి, ఎందుకంటే మళ్ళీ తోడు పెట్టాలి కదా, అందులోనే ఇంట్లో ఉన్న టీ పొడి వేసి చక్కెర వేసి పెడతారు. ఏంటి ఇలాగ కొంచెం నీళ్ళగా ఉందంటే అంతకంటే ఇంకెక్కడ ఉంటుంది, పాలు లేవు తాగితే తాగా అంటారు. అంటే ఇంట్లో భర్తను అట్లా ట్రీట్ చేస్తారని కాదు, మనం ఏంటంటే స్పెషల్ వ్యక్తి అనగానే స్పెషల్ వ్యక్తిగానే ట్రీట్ చేస్తాం మనం ఇచ్చేటువంటిది. నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇది ప్రతి ఆదివారము నిజంగా మనకి ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నాడంటే, ప్రతి ఆదివారము సీఎం మన ఇంటికి వచ్చి టీ తాగుతాను అన్నాడు అనుకోండి, సార్ పాలు ధర బాగా పెరిగిపోయింది, ఎప్పుడో ఒకసారి అంటే రండి కానీ 5 ఏళ్లలో మరీ వారం వస్తానంటే మా ఇంట్లో మావిడి కూడా ఒప్పుకోదంటారా? అసలు ఆయన వస్తాను అంటేనే హానరు, మన దగ్గర తీసుకుంటాను అంటేనే హానర్, అది మనకి అది ఘనత. అది ఊరంతా ఎలా ఉంటుంది, ఏంటి చంద్రబాబు నాయుడు గారు మనూరు వచ్చాడు ఊరంతా అడుగుతారు కదా, అవును పలానోళ్ళు లేదు అక్కడ ఉంటే ఉన్నారంట, వాళ్ళని చూద్దామని వచ్చాడు అని అంటే వాళ్ళకి ఎంత గొప్పగా ఉంటుంది. మీరు ఫోటోలు దిగి ఫ్లెక్సీల్లో పెడతారు కదా, గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు నిజంగా గొప్పగానే ఉంటుంది. వాళ్ళు మన ఇంటికి రావటం అంటేనే గొప్ప, మన దగ్గర ఏదైనా తీసుకోవటం అంటే అంతకంటే గొప్ప. దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశము భూమి సృజించిన దేవుడు ఆదివారం మన దగ్గర తీసుకుంటానని అన్నాడు. నిజంగా ఆదివారం మనము ఆయనకి ఇచ్చేటువంటి ఒక అవకాశం వచ్చింది. వారంలో 7 రోజుల్లో ఒకరోజు ఆయనకి మనం ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒకవేళ టీ పెట్టారనుకోండి, మీరు మాకు వచ్చేసరికి పాలు ఈ తెచ్చి చాలా కష్టపడి చేసామండి, ఇంకెప్పుడు ఇలాగ రావద్దు సార్ అన్నటువంటి ఏడుపంతా మొహంలో పెట్టుకొని టీ ఇస్తామా? ఏమో ఎంత ఖర్చు అయినా, ఒకవేళ ఆ టీకి 1000 ఖర్చు అయినా 10,000 ఖర్చు అయినా మన ముఖం సంతోషంగా ఉంటుంది. ఎందుకు? నేను మీకు ఇవ్వగలుగుతున్నాను, అసలు మీరు మా దగ్గర తీసుకోవటం ఏంటి, ఆ సంతోషం అంతా కూడా ముఖంలోనే కనబడుతుంది. మనకెప్పుడైనా దేవునికి ఇచ్చేటప్పుడు ఆ సంతోషం మొహంలో కనబడుతుందా? ఆదివారం ఎప్పుడైనా మీరే ఆలోచన చేసుకోండి, నేను చెప్పానని కాదు కానీ ఆదివారం మనం దేవునికి ఇచ్చేటువంటి అవకాశం కదా, ఆ ఇచ్చేటప్పుడు ఆ సంతోషం మన ముఖంలో కనబడుతుందా? ఆ సార్ ఒకళ్ళు అన్నారు, ఆ ఇచ్చేది గొప్పగా ఇస్తే కనబడిద్ది, చిల్లర ఇస్తే అక్కడ కనబడిద్ది అని అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒకవేళ నీళ్ళ టీ పెట్టారనుకోండి, ఒకవేళ ఇవాళ టీ పెట్టలేని పరిస్థితుల్లో ఎవరు లేరు. నిన్న ఒక డాక్టర్ చెప్తుంటే వింటూ ఉన్నాను నేను. భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆహారం ఎక్కువయ్యే జబ్బులు వస్తున్నాయి కానీ ఆహారం లేక జబ్బులు రావటం అనేది ఇప్పుడు లేదు. అసలు ఒకప్పుడు కరువుల వల్ల భారతదేశంలో చచ్చిపోయారు కానీ ఇప్పుడు నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ ఎక్కడైనా సరే ఆహారం తక్కువై జబ్బులు వచ్చే పరిస్థితులు ఇప్పుడు మనకి లేవు. అంటే పౌష్టికాహారం లేదా అనే దాని గురించి మాట్లాడట్లేదు, పౌష్టికాహారం వీళ్ళే తీసుకోవట్లేదు ఉన్నా కానీ.
కూరగాయలు అంటే నచ్చవు, ఫ్రూట్స్ అంటే నచ్చవు, మాంసం బిర్యానీలు ఫ్రైలు నచ్చి వాళ్ళు చెడగొట్టుకుంటున్నారు, కానీ పౌష్టికాహారం లేని పరిస్థితి కాదు. అయితే ఇక్కడ మనం చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, మనకు ఎంత సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా మనం ఇచ్చేటువంటి పరిస్థితిలో మనం లేం. అందుకనే మనకి ఏంటంటే ఆ సంతోషం రావటం లేదు. ఆ సంతోషం నాకు ఎట్లా వస్తుంది అంటే, నిజంగా నువ్వు దేవునికి ఇస్తున్నావు అనేటువంటి ఆలోచన నీ మనస్సులోకి రాగానే నీ దగ్గర ఉన్న దానిలో బెస్ట్ బయటకు వస్తుంది. ఆలోచన రాలేదనుకోండి, ఏదో ఒకటి బయటకు వస్తుంది, కానీ ఇది నేను దేవునికి ఇచ్చేది అనుకుంటే బెస్ట్ బయటకు వస్తుంది. ఒక విషయం చెప్పి మాకు ఇచ్చేస్తాను. ఇది నేను సేవకుడికి ఇస్తున్నాను అనుకుంటే 50 రూపాయలు 100 రూపాయలు బయటకు వస్తుంది. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, మా సేవకుడికి 50 రూపాయలు సరిపోతాయిలే, ఆయన ఇక్కడి నుంచేగా వచ్చేది, పెట్రోల్కి 50 సరిపోతాయి అంటున్నాడు. మీరంటే బయటూరు నుంచి వచ్చారు కాబట్టి మీకైతే ఇంత అంటున్నారు. ఆయన పక్క నుంచి అంటున్నాడు, చెప్పానా వీళ్ళు నాకు 50 ఇస్తారు, మీరు వచ్చారని ఇస్తున్నారా అంటున్నాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ రోజు చికెన్ వండారు, మేము వెళ్ళితే చెప్పానా మీరు వచ్చారని చికెన్ వండారు, ఫ్రై చేశారు, అవి చేశారు, మేము వస్తే ఇన్ని ఐటమ్స్ చేయరాలు అంటున్నాడు. అంటే అది వాస్తవమే. వాళ్ళు కూడా ఏంటంటే ఊర్లో ఉన్న బ్రదరే కదా, మన బ్రదరే కదా అని చెప్పేసి చూస్తారు. కానీ ఇది ఎవరికి ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఇస్తాం. ఖచ్చితంగా మనకు అది ఉంటుంది. ఇది నేను దేవునికి ఇస్తున్నాను అనుకుంటే, ఎప్పుడైతే ఇది నేను మనిషికి కాదు, ఇది నేను దేవునికి ఇస్తున్నాను అనుకుంటే, ఆ ఇచ్చేటువంటిది మారిపోతుంది, ఇచ్చే ఫీలింగ్స్ మారిపోతాయి, అన్నీ కూడా మారిపోతాయి. ఆ ఉత్సాహం ఖచ్చితంగా అప్పుడు మనకు బయటకు వస్తుంది. అయితే దేవుని వాక్యం ఏమంటున్నాడంటే, ఉత్సాహంగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించను. ప్రతి ఆదివారము కూడా ఆయన మన దగ్గర ఇవ్వు అని చెప్పేసి అడుగుతున్నాడంటే అది ఎంత గొప్ప అవకాశమో. మనం అంటూ ఉంటాం కదా, సువర్ణ అవకాశం అని. దేవుడు క్రైస్తవులకు ఇచ్చేటువంటి సువర్ణ అవకాశం ఏమిటి అంటే, ఆయన మన దగ్గర తీసుకుంటున్నాడు. ఏదో జీవితంలో ఒకసారి కాదు, ప్రతి ఆదివారము కూడా మన దగ్గర తీసుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఆదివారం కూడా ఆయనకి ఇచ్చేటువంటి అరుదైన అవకాశమో మనకు లభిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం ఆయనకి గొప్పగా మనం ఇవ్వగలుగుతామో అప్పుడు ఆ సంతోషం మనకు ఉంటుంది. కాబట్టి మనం రాబోయేటువంటి రోజుల్లో దేవునికి ఇచ్చేటప్పుడు, మనం ఆదివారం ఇచ్చేటప్పుడు ఇది నా దేవునికి ఇస్తున్నాను అనేటువంటిది ఎప్పుడు మీ మనసులో తెచ్చుకోండి. అంతేగాని ఒక వాషింగ్ మిషన్ స్విచ్ చేస్తే గిరగిరా తిరిగినట్లు ఒక రోబోలాగా ఈ 5 అంశాలు చేసుకొని వెళ్ళిపోయే ఆరాధన అనుకుంటే కాదు. అందులో ఖచ్చితంగా మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ అనేటువంటివి కనెక్ట్ అవ్వాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో ఆ సంతోషం మనలో వస్తుంది. ఇచ్చేటప్పుడు ఆ సంతోషం ఉండాలి, ఉత్సాహం అనేది రావాలి. అలా వచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అంతేకాదు ఆయన చెప్తూ ఉన్నాడు, ఉత్సాహంగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. నిజంగా దేవుని ప్రేమ పొందటానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. మనం ఆయన్ని ప్రేమించడం వేరు, కానీ ఆయన మనల్ని ప్రేమించడం వేరు. దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే మనం ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో ఆ ఉత్సాహంగా మనం ఆయనకి ఇస్తామో ఆయన ప్రేమ మనందరికి కూడా దక్కుతుంది. కాబట్టి మనము మన కుటుంబాలలో ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.